ఆయన ఎందుకు ఇంత పిరికి వాళ్ళలాగా ఉన్నాడు? మీరు వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా మెయిడ్ గా చేశారా? ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎంత టార్చర్ చేస్తుంది ఆయనకు దగ్గర ఉంది. లావణ్య రాజ్ తరుణ్ కేసు గురించి చేశారా అండి? ఆమెకు ఆ ఇంటర్వ్యూ అనుకూలంగా లేకపోతే నరేంద్ర మోడీ నా జాకెట్ చింపాడన్న నరేంద్ర మోడీకి కూడా నోటీసులు పంపిస్తారు. ఆస్ట్రేలియా నుంచి కాల్ వస్తుందండి. హలో, ఆడ మనిషి మగ మనిషి కాదు, ఇంకో జాతి ఉంది లావణ్య. డెన్మార్క్ నుంచి ఉందండి కాల్. హలో, ఎవరండి? పోలీసులు హెల్ప్ చేస్తా ఉంటారు, అది కనిపెట్టాలి మీరు ఫస్ట్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లావణ్య అంజలి గారు వైజాగ్ నుంచి చెప్పండి. మీరు ఇది ఒక 1 or 2 hour ఎపిసోడ్ పెట్టకండి, ఒక రోజంతా పెట్టండి. శాశ్వత పరిష్కారం ఏముండదా? రెండిట్లో ఈవిడ నిందితురాలు. శేఖర్ భాషతో మీకు పర్సనల్ ఇంటిమసీ ఏదైనా ఉందా అండి? బిగ్ బాస్ కి వెళ్ళడానికే ఇదంతా చేస్తున్నాడు. లావణ్య వల్ల మరి దిలీప్ శుంకర్ కూడా బాలీ బిగ్ బాస్ కి ఉత్తమ లాయర్ అని. శేఖర్ భాష పెర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. లావణ్య రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇవాళ చూస్తేనేమో తన బంగారం పోయింది అంటూ లావణ్య నార్సింగి పిఎస్ కి రావడం అనేది జరిగింది. పైగా తన బంగారానికి సంబంధించిన లాకర్ కీస్ అన్ని కూడా తన దగ్గర లేదంటే రాజ్ తరుణ్ దగ్గర మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు తన బంగారాన్ని ఎత్తుకెళ్లే అవకాశం అతనికి మాత్రమే ఉంటుంది, లేదంటే మాల్వీకి ఉంటుంది. మాల్వీ కూడా తన ఇంటికి 3 సార్లు వచ్చిందంటూ లావణ్య కొత్త కథని అల్లడమనాలో లేదంటే దీన్ని మరి మీరే దాన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్లడం మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముంబై వెళ్లి మాల్వీ ఇంట్లో కూడా ఆమె హల్చల్ చేయడం అది జరిగింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది. అక్కడి నుంచి రావడంతోనే కొత్తగా ఈ చోరీ కేసు అనేది మొదలైంది. ప్రస్తుతం నాతో పాటు సినీ క్రిటిక్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసుకి సంబంధించిన అనేక కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చూసారు కదా ఈ రోజు లావణ్య చేసిన పని అంతా ఎంత హడావిడి ఉందో. మళ్ళీ మీడియాలో అంటే నిన్నటికి అక్కడికి అయిపోయిందేమో ఎపిసోడ్, కామా పడింది అనుకున్నారు. మళ్ళీ ఇవాళ ఇంకో కొత్తది మొదలైంది. మీకు ఏమనిపిస్తుంది అంటే 12 లక్షల విలువైన నగలు పోయాయని ఆ అమ్మాయి చెప్తుంది. అందులో ఖచ్చితంగా చెప్తుంది పుస్తల తాడు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? బేసికలీ దిలీప్ శుంకర్ గారితో తిరిగి ఈవిడకి ఆ తెలివి బాగా అబ్బింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ ఆయనకి ఇవ్వచ్చు చాలా హ్యాపీగా. కేసు వదిలేసాడులే, 10 రోజులు అయిపోయింది ఈయన కేసు వదిలేసి. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం ఈమెని డ్రగ్స్ కేసులో కాపాడినటువంటి లాయర్ ఉన్నాడు, బెయిల్ ఇప్పించిన లాయర్ ఉన్నాడు. తర్వాత ఆయనతో కొన్నాళ్ళు ఏవేవో అడ్డమైన ఎఫ్ఐఆర్లు నడిపింది, బ్రేకప్ కూడా అయింది వాళ్ళిద్దరికి. మళ్ళీ వాడికి కాల్ చేస్తే మొన్న వచ్చాడు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర. వ్యవహారం అంతా ఇదే, ఇంటికి రాకు నువ్వు, ఇంటికి పేరేంటండి ఆయన పేరు? వాళ్ళ పేర్ల గురించి మనకు వద్దు, లైక్ తీసుకోండి. మొన్న నా ఇంటికి రాకు నువ్వు, ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లు ఎక్కడ కమ్యూనిటీ ఎదురుగా రాజా రవీంద్ర గారు, ఆ పక్కనే దిలీప్ శుంకర్ గారు, ఒకటే కమ్యూనిటీలో వీళ్ళందరూ ఉండేది. కోకాపేటలో అదే కమ్యూనిటీలో దిలీప్ శుంకర్ ఉండేది. ఓహో, వీళ్ళందరూ ఒకే చోట. అందుకే తగులుకున్నాడు. అందుకని చెప్పేసి సో నా ఇంటికి నువ్వు వస్తే బాగోదు, పక్కన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా, సరే అక్కడ మాట్లాడదాం. ఈయన కూడా ఆనందం తట్టుకోలేక అక్కడికి వచ్చాడు. లావణ్య వచ్చింది ఎవరితోనో అని చెప్పి అక్కడ ఉన్న మనిషి శేఖర్ భాషకి కంప్లైంట్ చెప్పడం జరిగింది. శేఖర్ భాష రాస్తారని కాల్ చేసి నాకు అర్జెంట్గా పలానా టైంకి పలానా చోట ఫుటేజ్ కావాలి. ఇతను కూడా ట్రై చేసి ఇచ్చాడు. అక్కడ రెడ్ హ్యాండెడ్కి ఇవి దొరికింది. ఇది ఓవరాల్గా జరిగిన స్టోరీ. సో ఇక్కడ లావణ్య కొంచెం డల్ అయిపోయింది ఆ ఎపిసోడ్. సో ఇప్పుడు దిలీప్ శుంకర్కి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి అన్నాను చెప్పనా. ఫస్ట్ టైం నార్సింగిలో కంప్లైంట్ పెట్టినప్పుడు ఈవిడకి 2 సార్లు అబార్షన్ అయిన విషయం పాపం ఆవిడకి తెలియదు. ఎవరికి తెలియదు? లావణ్యకి అదేంటి తెలియదు. లావణ్యకి 4 days తర్వాత తెలిసింది ఆవిడకి అబార్షన్ అని. అలా అన్నమాట. మీకు అర్థమైందా? ఫస్ట్ తెలియదు, కంప్లైంట్ చేసిన రోజు తెలియదు లావణ్యకి, తర్వాత తెలిసింది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఇన్ని రోజులు ఈవిడకి తెలియదు గోల్డ్ పోయిందని, మంగళసూత్రం పోయిందని చెప్పి ఇప్పుడు తెలిసింది. ఆ వెయిటేజ్ ఉండి చూసాము. యాక్చువల్గా అబార్షన్ అంటే అబార్షన్ కాదు, మామూలుగా తిరిగేసి పిల్స్ మింగింది. అప్పట్లో రాస్తారని తగులుకుంది 2014 అమ్మా. అంతకుముందు ఈవిడ మింగిన పిల్స్ ఇన్ని, వాటికి ఉన్న దాఖలాలకి సంబంధించిన అన్ని రుజువులు ఉన్నాయి మన దగ్గర. బోల్డ్ అంతమంది. ఈమెని దాటికి తట్టుకోగలేక సూసైడ్ చేసుకున్న మనిషి కూడా ఉన్నాడు, అవినాష్. అర్పిత్ అనుకున్నాం స్టార్టింగ్ పేరు, కానీ అవినాష్. వాళ్ళ పేరెంట్స్ అడిగితే అర్పిత ఏంటో అన్నాడు, బట్ తర్వాత ఫ్రెండ్స్ కనుక్కుంటే అవినాష్ అని తేలింది. ఎవరు అబ్బాయి అంటే రాజ్ తరుణ్ కంటే ముందే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ కి పెళ్ళకి కూడా వచ్చాడు. ఈమె తగులుకొని ఈమె దాటికి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా ఈమె దాటికి తట్టుకోలేక కాలేజ్ వదిలి పారిపోయిన వాళ్ళు బోలెడు. వాళ్ళందరూ కూడా మనకి టచ్ లో ఉన్నారు ఆల్మోస్ట్. సో ఈమె
ఇప్పుడు ఈ 2 సార్లు అబార్షన్ అని అందు చూసావా, 20-30 సార్లుగా ఆ పిల్స్ మింగిన దాఖలాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక పోతే రాస్తారని నిందితుడిగా ఎందుకు చేర్చారు అంటే, ఒక అమ్మాయి వచ్చింది, పలానా ఓడు నన్ను 10 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, ఇదిగోండి రుజువు, నువ్వు చెప్పింది నిజమా కాదా అనే దానికి రుజువు ఉంది కదా, అది డిక్లేర్డ్. సో పోలీసులు నమోదు చేసుకున్నారు కేసుని. నెక్స్ట్, ఇతడి వల్ల నేను 2 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, ఇదిగోండి మెడికల్ రిపోర్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇతను తరచూ నన్ను బాగా తిట్టేవాడండి, అరిచేవాడండి, ఇదిగోండి ఎవిడెన్స్ ఉన్నాయి కదా అవన్నీ రికార్డింగ్లు. సో వీటితో పాటు ఇంక కొన్ని అల్లేస్తారనమాట. మా అత్త మామ కూడా నన్ను కొట్టేవాళ్ళు, అత్త అయితే రాచి రంపాన పెట్టేది, మామ కూడా నా జాకెట్ చింపేవాడు, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పంపమని నన్ను ఫోర్స్ చేసేవాడు, నాకు డ్రగ్స్ బలవంతంగా ఇలా గొంతులో పోసేవాళ్ళు, ఇవన్నీ చెప్తుంది. నిజమేనేమో అనుకుని రాసేస్తారు. ఎందుకంటే 3టికి మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత 4వ క్వశ్చన్ నుంచి ఇక నువ్వు ఎన్ని చెప్పారు రైటే. సో ఆ ప్రకారంగా చూస్తే ఇక్కడ నిందితుడు రాస్తారు ఈ చార్జ్ షీట్ లో. కానీ రాస్తారు నిందితుడా కాదనేది ప్రపంచం అంతా తెలుసు, అంతే కదా. ఈవెన్ దిలీప్ శుంకరా కూడా అప్పుడు ఎలా హెల్ప్ చేశాడు, ఆ నాలెడ్జ్ ఇప్పుడు లావణ్యకి పనికొచ్చింది. ఏమైంది, ముంబై వెళ్ళి గొడవ చేస్తే ఏదో రకంగా వెయిటేజ్ వస్తుంది అని ముంబై వెళ్ళింది. ముంబై వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మాల్వి మల్హోత్రా అక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈవిడ మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఈమెని వీళ్ళ నాన్నని పట్టుకొని ఇద్దరు వెళ్ళారు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. పెద్ద అయిన కదా అని చెప్పి ఆయన 4 దన్నల, ఆడపిల్లలా కనబడిందని ఈమెని 4 దన్నల, ఇంకోసారి ఇలాంటి వేషాలు లేకుండా అని పిచ్చా బూతులు తిట్టి పంపారు పోలీసు వాళ్ళు అక్కడ నుంచి. అది జరిగింది. ఈవిడ మాత్రం ఏం చెప్పిందంటే, మేము ఇట్లా ఫ్లైట్ దిగామో లేదో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మాల్వి మల్హోత్రా ఇంటికి మాకు రెడ్ కార్పెట్ వేశారు పోలీసులు అన్నట్టుగా చెప్పింది. నథింగ్ లైక్ దట్, ఉల్టా చెప్పింది. మనకి చెప్పిన స్టోరీ అంతా ఉల్టా. ఇప్పుడు మాల్వి మల్హోత్రా రికార్డ్ చేసినటువంటి విజువల్స్ మీకు ఇస్తున్నా చూసుకోండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ దగ్గర ఉంది ఆల్రెడీ, చూసుకోండి. ఇక్కడ జరిగింది అది యాక్చువల్ గా. నెక్స్ట్, ముంబై ఎపిసోడ్ ఫ్లాప్ అయింది. ఏం చేయాలి, ఎలాగైతే ఫస్ట్ నార్సింగి ఎపిసోడ్ ఫ్లాప్ అయినప్పుడు ఆత్మహత్య డ్రామా చేశాను, సేమ్ ఇప్పుడు ముంబై ఎపిసోడ్ ని కూడా నిలబెట్టడానికి ఏదో ఒకటి చేయాలి. బంగారం పోయింది డ్రామా, బంగారం డ్రామా ఎలా పోయింది. అండ్ ఆత్మహత్యకి ముందు అబార్షన్ అనే ఒక బరువైన పదం ఎలా పెట్టిందో, ఈ బంగారంలో కూడా పుస్తల తాడు అనేది ఒక బరువైన ఓట్ అక్కడ పెట్టింది. దాని బరువు చూడండి. నాకు రాస్తారనే దగ్గరుండి పుస్తల తాడు కొనిచ్చాడు, నల్ల పుసలు. మొగుడు కాకపోతే కొనిస్తాడా, కొనిచ్చాడు అని నువ్వే చెప్తున్నావు, మొగుడు కాకపోతే కొనిస్తాడా అని నువ్వే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు. కొనిచ్చాడో లేదో మాకెలా తెలుస్తుంది? సీ హౌ యు ఆర్ మ్యానిపులేటింగ్ పీపుల్. ఆ మ్యానిపులేషన్ చూసారా? తనకి ఈ నాలెడ్జ్ బాగా ఉంది, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో. రాస్తారు మొన్న వచ్చాడు, ఎప్పటి నుంచో ఉంది నాలెడ్జ్ వీళ్ళకి. యాక్చువల్ గా స్టార్టింగ్ 2.5 years వీళ్ళు కలిసి ఉంది నిజమే. అప్పుడు రాస్తారుకి ఈమె నీడ్ ఇచ్చింది, అది నిజమే. ఆ కృతజ్ఞత అబ్బాయికి కూడా ఉంది. తర్వాత ఇతను కొంచెం ఎదిగిన తర్వాత, ఎప్పుడంటే ఒకేసారి 3 సినిమాలు వచ్చాయండి సైన్ చేయడానికి. ఆ మేనేజర్ ఏంటంటే పాపం ఆయన సినిమాలు ఇప్పించగలడు రాజ్ రవీంద్ర గారు, కానీ అవి హిట్ అవుతాయో లేవో ఆయన చేతుల్లో లేదు. ఎవరైనా సరే హీరోకి పనిపించడం ఆయన డ్యూటీ యాజ్ ఎ మేనేజర్ గా. బట్ ఆయన ఆ సినిమాలు బాగుంటాయో లేదా అనేది హీరో చూసుకో. ఈయనకు కూడా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి తను చూసుకోవాలి. 3 సార్లు అడ్వాన్స్లు వచ్చాయి. కనీసం ఈ హీరో ఒకవేళ ఫ్యూచర్ నిలబడతాడో లేదో, నన్ను నమ్ముకొని హీరోగా వచ్చాడు కాబట్టి ఇతన్ని ఏం చేద్దాం, నిలబెడదామని తనేం చేశాడు, కొంచెం ఇక్కడ కోకాపేటలో మేము ఉన్న సొసైటీలో చిన్న ఇది ఉంది, అది కొను, ఫ్యూచర్ లో బాగుపడతామని చెబితే 90 lakhs ట్యాక్స్ పే చేసి మరి పాపం అది తీసుకున్నాడు ఆయన హౌస్. మంచిగా దాన్ని పూర్తి చేశాడు, ఫోన్లే బాగుపడతాడని ఆయన అనుకున్నాడు. తర్వాత ఈయనకి కొన్ని సినిమాలు వచ్చేసరికి చిల్లర బాధ్యత ఈ పిల్లకి అప్పచెప్పాడు. అమ్మ తల్లి నువ్వు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు, ఖాళీగా వీటిని లెక్క పెట్టుకుంటూ కూర్చోని. ఈ లెక్కలు సవరించుకుంటూ ఇంటికి ఓ రాయి ఇసిరేది. అలా 40 లక్షలు చేర్చింది ఇంటికి. రాస్తారుకి తెలిసి ఒకసారి గట్టిగా అడిగితే, ఇలా ఏంటి, ఇలా ఎందుకు చేసావు అని అడిగితే, అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో పొరపొచ్చాలు వచ్చాయి. రాజుకున్న ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఫిజికల్ గా ఈ అబ్బాయికి నువ్వు గట్టిగా అరిచేసావనుకో లేవలేడు అబ్బాయి, ఇలా షివర్ అయిపోయి ఇట్లా ఉండిపోతాడు నువ్వు గట్టిగా అరిస్తే. నిన్న ముంబైలో చూసారా అబ్బాయి ఎలా పానిక్ గా ఉన్నాడు. నువ్వు గట్టిగా అరిచేసావంటే గనక తన వల్ల అవ్వదు, అలా ఉండిపోతాడు అనమాట, జస్ట్ అలా అంతే. సో ఈమెకి తెలుసు, అడ్వాంటేజ్ గా తీసుకొని
ఎన్నో సార్లుగా తన్ని మెంటల్ గా ఫిజికల్ గా టార్చర్ పెడతా వచ్చింది. ఇది ఓవరాల్ గా జరిగింది. ఈమెకు తెలుసా ఆ సిచ్యువేషన్ కూడా తెలుసు, రాజ్ తరుణ్ ని ఏ విధంగా చేస్తే ఆ తను పడుంటాడు అని. పాపం వాడు ఒక కాసేపు ఆయనకి ఫోన్ రాగానే లేపకపోయేసరికి ఏమైందో తెలియక అప్పుడప్పుడు హర్యానా వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు కంగారు పడి, అలా వచ్చేవాళ్ళు. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. అంటే మనం ఈ టాపిక్ మీద కాల్స్ తీసుకుందాం. మొన్న ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారు అనమాట, మేము కొన్ని కాల్స్ మాట్లాడతాం, మా ఒపీనియన్ చెప్తాము అని. సో మనం కాల్స్ కనెక్ట్ చేస్తున్నాం. నేను మీకు కూడా చెప్పాను. హలో అండి. హలో, ఎవరండి? నమస్తే మేడం. మేము పేరు చెప్పదలుచుకోలేదు. వద్దులేండి. నేను కొన్ని అంటే ఒక క్వశ్చన్ అడగాలని. ఉన్నారండి పక్కన? ఉన్నారండి, విజ్ఞాన్ గారు ఉన్నారండి. నేను ఆయనకి ఇస్తాను ఫోను. ఓకే ఓకే అండి, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి. సార్, ఇది లావణ్య చెప్తున్నారు కదా, ఇప్పుడు నిన్న ముంబై వెళ్ళి అంత రద్దు చేసి గొడవ చేశారు. మళ్ళీ వెంటనే ఇవాళ దొంగతనం అనేది వాళ్ళిద్దరి పైన కేసు పెట్టడం అనేది జరుగుతుంది. అసలు నిన్న జరిగిన ఆ వీడియోలో ఎక్కడ రాజ్ తరుణ్ మాట్లాడాడు, ఎక్కడ తనకి బీరువాతాళాలు ఇచ్చాడు, ఎక్కడ అతను బీరువాతాళం తెచ్చుకుని ఓపెన్ చేయగానే తను రాసి ఇచ్చిన ఇంటి పత్రాలు లేవు, బంగారం లేదని ఎలా చెప్తుంది సార్? ఎందుకని సార్ ఆవిడని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకని అందరూ చూస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఆవిడ చెప్పిన మాటలు వర్షన్ వింటున్నారు, మరి ఆవిడని ఎందుకని సార్ కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇది ప్రజలకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఆ కుటుంబాలనే కాదు, ఇక ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ఆవిడ. యాక్చువల్ గా ఆవిడ్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేకపోతున్నారు అంటే, పోలీస్ స్టేషన్ లో కావాల్సింది ఒక బలమైన కేసు అమ్మా. ఇప్పుడు ఆవిడ రాజ్ తరుణ్ మీద ఒక కేసు పెట్టింది, విత్ ఎవిడెన్స్లు పెట్టింది. ఈమె మీద కూడా ఎవరైనా కేసు పెట్టి విత్ అలాంటి బలమైన ఎవిడెన్స్లు పెడితే అప్పుడు ఆవిడ్ని విచారిస్తారు. మీకు అర్థమైందా? సో ఆమె మీద కేసు పెట్టంటే రాజ్ తరుణే పెట్టాలి. అతను ఎందుకు పెట్టట్లేదు అంటే, ఆయనకు పాపం సినిమాలు ఉన్నాయి, 3 నెలలు తను డిస్టర్బ్ అవ్వదలుచుకోవాలా. అతన్ని నమ్ముకొని 3 సినిమాలు ఉన్నాయి, ఆల్రెడీ 2 రిలీజ్ అయ్యాయి, ఇంకొకటి రేపు 13వ తారీఖు రిలీజ్ ఉంది, భలే ఉన్నాడే, మారుతి గారి ప్రొడక్షన్ అది. ఆ సినిమా అయిన తర్వాత 15వ తారీఖు నుంచి బయటకు వద్దామని ఆయన చూస్తున్నాడు. సో 3 నెలలు రాజ్ తరుణ్ మాట్లాడే పరిస్థితి లేడు అని లావణ్యకి తెలిసింది ఆల్రెడీ. కాబట్టి ఇదే టైంని యూటిలైజ్ చేసుకుంటూ తిరుగుతుంది. సో అతను అపోజ్ చేయట్లేదు కాబట్టి, చేయలేని పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని ఈమె తిరుగుతుంది. అతను అపోజ్ చేయట్లేదు కాబట్టి వాడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పి జనాలందరూ ఇలా అంటున్నారు. కానీ నాట్ ఓన్లీ రాజ్ తరుణ్, ఏ హీరో అయినా సరే అంతే, తన బాధ్యత నిర్వహిస్తూనే పోతాడు. ప్రొడ్యూసర్కి ఎలాంటి నష్టం చేయడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు బిగ్ బాస్ నాగార్జున గారిది మన కళ్ళ ముందే మొన్న 500 కోట్ల ప్రాపర్టీ పోయింది. అలా అని బిగ్ బాస్ మానేయలేదు కదా, మళ్ళీ వచ్చి వీళ్ళందరికీ సలహాలు ఇస్తున్నాడు. సినిమా వాళ్ళు అంతే అమ్మా, అది దాన్ని అంటే వాళ్ళ పరిస్థితిని తీసుకొని అడ్వాంటేజ్ తీసుకొని లావణ్య లాంటి వాళ్ళు వస్తానే ఉంటారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కదా మాలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సార్, అయితే నిన్న ముంబై వెళ్ళినప్పుడు అసలు వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఉండకూడదు కదా సార్ రాజ్ తరుణ్? లేదు, యాక్చువల్ గా డైరెక్ట్ గా లోపలికి వచ్చేసారు. రాజ్ తరుణ్ ప్రాబ్లం ఏంటంటే ఏమనలా, అట్లా ఉండిపోయాడు అంతే. మాల్వి వీడియోలు తీసింది, తను కూడా వీడియోలు తీసాడు. ఓవరాల్ గా అంతా బానే ఉంది, విత్ ఎవిడెన్స్ అంతా ఉంది. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, ముంబై పోలీసులు వీళ్ళ మీదే యాక్షన్ తీసుకున్నారు. ఆ విషయం మనకు చెప్పలేదు బయట, కానీ మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మేము ప్లే చేస్తున్నాం, చూడండి. ఓకే సార్, కానీ ఏదేమైనా సరే ఈవిడ్ని అనేది చాలా 2-3 నెలల నుంచి చాలా చేసుకుంటూ ఇది పెరిగించుకుంటూనే వస్తుంది, కానీ ఆవిడకి అసలు ఏం కావాలనేది చెప్పట్లేదు సార్. ఆమెకి ఆ విల్లా కావాలి, ఆ కార్ కావాలంటమ్మా. యాక్చువల్ గా ఎలా ఇచ్చేస్తారు అది దానికోసం అని చాలా కష్టపడింది. పిల్లలకు కానీ పిల్లల తల్లిని విడిచిపెట్టే భర్తలు ఉన్నారు, భర్తని విడిచిపెట్టే పెళ్ళమ్మ పిల్లలు ఉన్నారు. అవేమి ఆవిడకి లేదు, కనీసం ఒక పాప గాని లేదు, పెళ్లి లేదు, ఆవిడకంటూ ఒక అధికారం లేదు. ఎలా ఇచ్చేస్తారు సార్ అవన్నీ? అందుకే అదే ఎలా ఇస్తారనే వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇవ్వరు అని ఈవిడ ఉంది. అందుకే ఇది తెగట్ల. అంత హక్కు లేదు కదా, భార్యకి అంత హక్కు లేదు, పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. పిల్లలు ఒక పెళ్లి చేసుకుని పిల్లల కన్నా ఒక
భార్య తల్లి పిల్లలకే ఒక ఏంటి ఏమంటారు ఒక గతి లేదు కదా. అంటే నా భర్తది నేను తీసుకోవడానికి కూడా హక్కు లేకుండా ఉన్న సమాజం ఇది. అలాంటప్పుడు వాళ్ళు లివింగ్ లో ఉన్నప్పుడు ఆవిడ ఎలా అసలు పోరాడుతుంది సార్? చాలా ఇరిటేటింగ్ గా ఉంది సార్ ఆవిడ విషయంలో కూడా. జనాలకు కూడా ఇరిటేటింగ్ గా ఉంది, మాకు కూడా ఇరిటేటింగ్ గానే ఉంది. ఆవిడ నోరు మోయించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాము. మహా అయితే ఈ వారం ఇంకో వారం 10 రోజులు, అసలు వారం 10 రోజులు కాదు, ఇంకో మహా అయితే ఈ వారం లోపే లావణ్యాన్ని మీరు మర్చిపోవచ్చు ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ ఏదేమైనప్పటికీ రాజుని సేవ్ చేయండి సార్, ఇది మేము కోరుకునేది. రాజ్ తరుణ్ అనేది ఆవిడ నుంచి సేవ్ చేయండి, ఆవిడని అరెస్ట్ చేయండి. రాజ్ తరుణ్ మీలాంటి వాళ్ళే సేవ్ చేయాలమ్మా, ఆ సినిమాలు చూసి హిట్ చేయండి కొంచెం. ఓకే సార్, అప్పుడు తను నిలబడతాడు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. హలో, హలో ఎవరండి? హలో నమస్తే అండి, నేను యూకే నుంచి. నమస్తే అండి, యూకే నుంచి ట్రావెల్స్ అని కనిపిస్తుంది, చెప్పండి. హలో, విజ్ఞాన్ గారితో మీతో మాట్లాడదామని కాల్ చేశానండి. చెప్పండి. లావణ్య విషయమే అండి. అదే ఒక రాబరీ జరిగింది అని చెప్తున్నారు కదా. ఆ, లాస్ట్ మదర్ కి నేను తను ఎల్లో తాడు వేసుకుంటుంటే నేనే కొనిచ్చాను అని చెప్పింది. ఆ రిసీట్ వాళ్ళ మదర్ కి కొనిచ్చింది అయ్యి ఉండొచ్చు కదా. మీరు కొత్త డౌట్ రేస్ చేశారు. కరెక్టే ఆవిడ చెప్పింది. అది అది మనం కూడా అదే మాట్లాడుకోబోతున్నాం. విజ్ఞాన్ గారు మనం ఇంకా గోల్డ్ దగ్గర రాలా. మాట్లాడండి ఒకసారి విజ్ఞాన్ గారితో. అదే చెప్దామనే కూర్చున్నాను మా, మేము ఇంకా గోల్డ్ టాపిక్ వరకు రాలేదు. ఈ లోపే మాకు హోల్స్ వచ్చాయి. లేదు ఇంకా అక్కడి వరకు రాలేదు. మేము జస్ట్ ప్రెసెంట్ ఆ రాజ్ తరుణ్ వీళ్ళ స్టోరీ, విల్లా స్టోరీ అవి చెప్పుకున్నాం స్టార్టింగ్, జనాలకు తెలియని వాళ్ళకి తెలియాలని. ఇంకా గోల్డ్ వర్క్ రాలా, రాబోయే సమయం మీరు చెప్పారు. ఇప్పుడు ఆ రిసిప్ట్ ఏంటంటే మీరు అనింది అవుట్ అండ్ అవుట్ కరెక్ట్, మీరు అనింది లేదు పర్ఫెక్ట్. మీరు చెప్పింది అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్, పర్ఫెక్ట్. అదే నేను చెప్పాలనుకుంది. ఇంత ముందు తనే లైవ్ లో చెప్పింది, వాళ్ళ అమ్మ బోసిన్ మేడతో ఉంటే మేమే వెళ్ళి అది చేద్దాం, ఇది నేను చాలా బాగా చూసుకున్నాను అని చెప్పింది చూసారా. దానికి సంబంధించిన గొలుసు అది. అండ్ అలాగే ఆ బ్రాస్లెట్ అండ్ మిగతావి వాటికి సంబంధించి ఆమె దగ్గర ఇంకా ఏమీ లేవు. ఆమె దగ్గర ఉంది ఈ గొలుసు తాలూకా స్లిప్ మాత్రమే. ఈ స్లిప్ ను పెట్టి మిగతా కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలని డ్రామా క్రియేట్ చేసి అవన్నీ చెప్పింది. ఇది ఒకటే కాదు, ప్రతిదీ అంతే విజ్ఞాన్ గారు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ వాట్ షీ డస్. ఇంకోటి ఏదో ఉంటే ఇంకొక దానికి సాక్ష్యం లాగా చూపిస్తుంది. అంటే ఎవరితోనో గొడవ, మస్తాన్ సాయితో గొడవ అయినప్పుడు కొట్టినప్పుడు అవి ఇప్పుడు రాజ్ తరుణ్ కొట్టాడని ఇనిషియల్ గా మ్యానిపులేట్ చేసింది. సో మనుషులందరూ ఏమనుకున్నారంటే ఓకే అమ్మో ఇలా కొట్టాడు, ఇంత వైలెంట్ గా ఉన్నాడు, ఫిజికల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు, అది ఇదని పీపుల్ గెయిన్ సింపతి. అండ్ తర్వాత మస్తాన్ సాయి ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు మళ్ళీ మనుషులు వెనక్కి వెళ్ళి ఇది అంటే ఇట్స్ హార్డ్ టు గో బ్యాక్ అండ్ మ్యాప్ థింగ్స్ కదా. సో దాని మీద వాళ్ళు దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ హర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మస్తాన్ సాయి జైలుకి వెళ్ళిపోయాడు, ఆమె పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏదో చూపించేస్తుంది. ఇప్పుడు అవును, దాంట్లో నిజం ఎంత ఏంటి అనేది మనుషులు ఇమీడియట్ గా పీపుల్ ఫీల్ సింపథైజ్డ్ కదా. అయ్యో పాపం ఇలా అయింది అలా అయింది అని చెప్పి. అంటే షీ ఇస్ వెరీ క్లెవర్. అలా అయ్యో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. రాజ్ తరుణ్ ఒకడే బయట ఉన్నాడు, ఆ మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు. శేఖర్ భాషతో కొంచెం టైం పాస్ చేద్దామంటే అబ్బాయి బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇంకెవరి మీద పడాలో అర్థం కాక ముంబై వెళ్ళిపోయింది. అది జరిగింది యాక్చువల్. అక్కడ కూడా ఫ్లాప్ అయ్యి వచ్చేసరికి ఇక్కడ ఎట్లా స్టాప్ అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్ గా ఏ కేసులో తీసుకెళ్లి పబ్లిక్ ఈ వీకేనండి లావణ్య, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మీరు చూడరు. అదే బికాజ్ ఇట్స్ ఇన్టాలరబుల్. లేదు ఈ వీకే హార్డ్లీ. అయితే ఆవిడ అరెస్ట్ అన్న అవుతుంది లేదా సైలెంట్ అన్న అవుతుంది ఈ వీకే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు కూడా వేరే లైవ్ కాల్ లో నేను మాట్లాడాను. యాక్చువల్లీ మెసేజ్ శేఖర్ గారు ఆల్సో ఇంతకు ముందు కాన్స్టెంట్ గా నేను అమ్మాయిని, నేను ఒక ఉమెన్ ని, అంటే మిగతా వాళ్ళందరూ మనుషులు కాదు, ఆవిడ లెక్కలో అసలు కాదు. బోల్డ్ అని ఎలిగేషన్స్ పాస్ చేసింది అందరి మీద. ఆమె చాలా హారబుల్ గా తిట్టింది. యువర్ బీ వర్డ్స్. అవును ఆ పిల్ల సైలెంట్ గానే ఉంది, ఏమీ అనలా. అసలు ఈ జబర్దస్త్ ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు ఎవరైనా నచ్చకపోతే మనుషులు ఇప్పుడు కోర్టులు వచ్చి నువ్వు ఉండాలి, ఆమెతో యూ హ్యావ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ అనేవి ఫోర్స్ఫుల్ గా చేయలేదు కదా కోర్టులు కూడా. ఎగ్జాక్ట్లీ. ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇస్తదేమో మాక్సిమం. అవును. వాట్ ఈస్ దిస్ ఫోర్స్ అంటే షీ ఈస్ ట్రైయింగ్ టు క్రియేట్ అ మారల్ గ్రౌండ్స్ టు ఆన్ పీపుల్ అన్నమాట. అయితే విషయం ఏంటంటే సమాజం ఒకలాగా ఉంటది, చట్టం ఒకలాంటి. చట్టానికి కావాల్సింది కొన్ని ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్లు ఇస్తే చాలు, వాళ్ళని నడిచిపోతుంది.
అందుకని చెప్పేసి ఆ విధంగా వెళ్తుంది. పబ్లిక్ గా ఇమేజ్ టార్నిష్ చేయడము, కోర్ట్ ఏం చెప్పినా యూ విల్ ఫీల్ సూసైడల్ కదా. అవన్నీ అవసరం లేదు ఆవిడకి, ఆ ఇల్లు వచ్చేస్తే సరిపోతుంది. ఇల్లు వచ్చే అదే ఇల్లు గురించనే అండి యాక్చువల్ ఇది, ఇంకేం లేదు. అవును, ఇల్లు ఇంకోటి కూడా ఉంది, కారు కూడా, ఒక కారు కూడా కావాలంట, అది కూడా కావాలంట. మొన్న అడిగింది వాళ్ళని. లేదు ఆ కారే కావాలి, అది రాస్తారు ఏదో ఇష్టపడి కొనుక్కున్నాడు కొంచెం, అంటే జీప్ లాంటిది, తార్ లాగా ఉంటది, ఒక వెరైటీ వెహికల్ అది, అది ఇది రెండు కావాలని అడిగింది. అంటే ఇప్పుడు ఏం ఎవిక్షన్ నోటీసులు అలా ఏం ఉండదా అండి యాక్షన్? అంటే షీ స్టేయింగ్ ఇన్ దట్ హిస్ ప్రాపర్టీ కదా. అవును కరెక్ట్, నేను పెళ్ళాన్ని కాబట్టి ఉంటున్నా అంటుంది, ఎవరు ఖాళీ చేపిస్తారు? అయితే వాళ్ళ మదర్ రాస్తారు, మదర్ అండ్ ఫాదర్ కూడా వెళ్ళి ఉండాలి అక్కడ యాక్చువల్ గా. వెళ్ళి ఉండాలి యాక్చువల్ గా, అయిపోయింది ఉండండి అంటుంది ఆవిడ కూడా, అత్తమామలు కూడా ఇక్కడే ఉండండి అంటుంది, నేను ఇక్కడ నుంచి కదలను, మీరు కూడా వచ్చి ఉంటే ఉండండి. వెళ్ళి ఉండడమే బెటర్ యాక్చువల్ గా నన్ను అడిగితే. వెళ్ళి ఉంటే ఈవిడ పెట్టే టార్చర్లకు వాళ్ళు ఎలా తట్టుకుంటారు, ఈమె చేసే రాజకార్యాలని వాళ్ళు ఎలా చూస్తారు? అవును, అప్పుడు దే హావ్ టు టేక్ వీడియో, వీడియోస్ పాపం వాళ్ళు అవన్నీ చేయరండి, వాళ్ళు యాక్చువల్ గా అట్లా అంత ఇదిగా రారు. ఈజీగా పికప్ చేస్తే షీ ఇస్ అడ్వాంటేజ్ కదండి. అదే అడ్వాంటేజ్ ఈవిడికి, అదే అడ్వాంటేజ్. వాళ్ళ పాపం అసలు బయటికి రారు యాక్చువల్ గా. ఒక్కసారి రాస్తారని వాళ్ళ అత్త బయటకు వచ్చి మాట్లాడినందుకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఆవిడనే తిట్టారు, నీకేంటి పోయే కాలం ఎందుకు వెళ్ళావు బయటికి అని. వీళ్ళు బయటికి రారు బేసిక్లీ, అట్లా అనమాట. ఆ టైప్ ఆఫ్ కొంచెం టిపికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. గివ్ అప్ అని ఉండదు, బట్ అంటే ఇక న్యాయం జరుగుద్ది, ఈవిడ చెప్పేది తప్పు అని ప్రపంచం అంతా నమ్ముతుంది కాబట్టి వాళ్ళకి అదే బలం, ఇంకంత మించి ఇంకేం చెప్పలేం. ఆమె చెప్పేది ఎవరు నమ్మట్లేదు ప్రపంచంలో, ఎవరు నమ్మట్లేదు, ఆవిడ కూడా నమ్మదు ఆవిడ చెప్పేది. తెల్లారితే నిన్న నువ్వేం చెప్పావంటే ఆవిడ కూడా గుర్తుండదు, ఏదో చెప్పుంటాలే అంటది. అవును అవును, అట్లీస్ట్ విమెన్ కి అయితే స్ట్రాంగ్ గా, బికాస్ ఈమె చేసేదానికి ఎవ్రీబడి విల్ థింక్ విమెన్ ఆర్ లైక్ దిస్. ఎగ్జాక్ట్లీ అదే కదా ఉంటుంది. అవును అవును అవును, పైగా ఈ సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే కూడా భయపడుతున్నారు బయట, వీళ్ళు చేసే ఈమె చేసే ఘనకార్యాలను చూసి. అవును, ఈ రచ్చకి ఇంకా భయపడతారు, వీళ్ళకి ఇస్తే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. అవును, అదే అండి, అతను కొంచెం వీక్, సో హీ హస్ ఇరుక్కున్నాడు అంతే. లేదు వస్తాడు, ఈ నెక్స్ట్ ఈ 13th కి సినిమా రిలీజ్ ఉంది, 15 తర్వాత రాస్తారని బయటకు వస్తాడు, అప్పుడు ఇంకా మీకు లావణ్య కనబడుతుంది. యా, హీ విల్ కమ్. సరే ఓకే, ఐ వాజ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇట్ డిడ్ంట్ వర్క్, నౌ ఐ వాంట్ టు టేక్ మై ఓన్ రూట్ అని చెప్పాలి, ధైర్యంగా ఉండాలి. అతను చెప్పట్లేదు అతను. అంటే తను ఇప్పుడు మాట్లాడడానికి లేదు, ఈ సినిమా అయిన తర్వాత బాధ్యతలన్నిటి నుంచి బయటకు వస్తాడు, అప్పుడు మాట్లాడతాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, అండ్ రియల్లీ అప్రిషియేట్ ఈ ఇష్యూ మీద పాపం చాలానే అనాలిసిస్ చేసి, చాలానే మీరు కూడా యూ వుడ్ హావ్ టేకెన్ అబ్యూస్ ఫ్రమ్ హర్ ఆల్సో. మీరు ఎనీవే యువర్ స్ట్రాంగ్ పర్సన్, ఆమె చేసే అబ్యూస్ కి మీరు భయపడలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా భలే అబ్జర్వ్ చేస్తున్నారు. నిజంగా యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన కాల్ అండి, అంటే వేరు దేశాల్లో వాళ్ళు కూడా లావణ్య రాజ్ తరుణ్ కేసుని ఫాలో అవుతున్నారు. మీ అబ్జర్వేషన్ కూడా చాలా బాగుందండి. నిజంగా మీరు ఇందాక అడిగింది ఆ బిల్ గురించి ఎవరు రైజ్ చేయని పాయింట్. థ్యాంక్ యూ అండి. మేము మర్చిపోతారు కదా అనుకుని అని షీ ట్రైస్ టు ప్లే ఆన్ దట్ అన్నమాట. సాంగ్ అడిగితే మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తుంది అది. అవును, నిజమే ఖచ్చితంగా మీరు చెప్పింది అయితే మీ పాయింట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. చాలా కష్టపడి కవర్ చేస్తున్నారు ఇవన్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే కొత్త విషయాలు నిజాలు బయటకు వస్తే చాలు, ఇంకెవరు ఇలా చేయకపోతే చాలు అనేది మాత్రమే ఇక్కడ మేము కూడా. ఎందుకంటే యూ హ్యావ్ టు, బికాజ్ పీపుల్ విల్ ముందు చాలా భయపడతారు, ఇలా భయపడతారు. నిజమే, ఉండాలి నిజంగా. ఇప్పుడు అమ్మాయికి కదా అబ్బాయిలకి అవసరం ప్రొటెక్షన్. కరెక్టేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ అండి, విజ్ఞాన్ గారు మీతో మాట్లాడడానికి అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా కాల్ కంటిన్యూస్ గా బిజీగానే ఉందన్నమాట. విజ్ఞాన్ గారు లైవ్ లోకి వచ్చేసరికి, పైగా ఈ ఎపిసోడ్ చాలా రోజుల నుంచి నడుస్తుంది, 3 months నుంచి. హలో అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి నుంచి చేస్తున్నాం మేడం. తిరుపతి నుంచా? ఆహా, చెప్పండి. అదే రాజ్ తరుణ్ పాపం లావణ్య ఉడగాడిస్తుంది, వస్తుంది పాపం, ఆయన్ని క్రిటిక్ చేస్తున్నాము, క్లారిటీ లేదా ఏమి, అసలు ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం కావటం లేదు కదండి. నిజమేనండి, ఎందుకంటే మేమే ఎంతసేపు స్టూడియోలో మాట్లాడుకోవడం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బయట పెట్టడం, మైకులు పెట్టడమే అవుతుంది. అసలు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని ఈ రోజు మీలాంటి వాళ్ళతో ఈ కాల్స్ కనెక్ట్ చేసాము.
మీ మీ డౌట్స్ ఏమున్నా గానీ మీ అభిప్రాయం ఏమున్నా విజ్ఞాన్ గారికి చెప్పొచ్చు అంటే నేను ఇస్తున్నాను విజ్ఞాన్ గారికి ఫోన్. హలో నమస్కారం సార్. చెప్పండి. మరి ఆ అమ్మాయి మాత్రం రాంగ్ రూట్ లోనే వెళ్తుంది. ఆ పాపము అతను 3 నెలలుగా ప్రెజర్ చేస్తానే ఉంది న్యూస్ల పైన న్యూస్లు. అవును, దానికి శాశ్వత పరిష్కారం ఏమి ఉండదా? శాశ్వత పరిష్కారం ఉంటది మా, దేనికైనా సరే పరిష్కారం ఉంటది. యాక్చువల్ గా ఇంకొన్ని రోజుల్లో లావణ్య జైలుకి వెళ్ళిపోతుంది. అయితే మన విజయవాడ డ్రగ్స్ కేసు ప్లేస్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో రెండిట్లోని ఈవిడ నిందితురాలు. ఈవిడ ఇవాళ కాబట్టి రేపు ఎల్లుండో జైలుకి వెళ్ళడానికే సిద్ధంగా ఉంది. కాకపోతే వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చేది ఎవరు, ఆ మాత్రం డబ్బులు ఉండాలి కదా అని చెప్పేసి ఈ ఇల్లు కోసం గొడవ చేస్తుంది. ఇప్పుడు పైగా పొరపాటు పనులు, అవును తప్పుడు పనులు, దాని తగినట్టుగా వేరే మనిషిని ఇబ్బంది పెట్టడం సరికాదు కదా. ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారండి. వాళ్ళు వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతూనే బ్రతకడానికే ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు. వీళ్ళకి కావాల్సింది డబ్బు, జల్సాలు అంతే. ఒళ్ళొంచి పని చేయడం చేత కాదు. సరే అండి, మీరు మంచి సలహాలు ఇస్తున్నారు, మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకో కాల్ కూడా వచ్చింది. అసలు బాబాయ్ లావణ్య రాస్తారు ఎపిసోడ్ ని. హలో అండి. హలో, ఎవరండి మాట్లాడేది? మేడం మాది ఏలూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఏలూరు నుంచి? అవును మేడం, చెప్పండి. ఇది లావణ్యను రాస్తారు విషయం 3 months బట్టి నేను చూస్తున్నాను మేడం. ఓకే, ఏంటి మేడం అసలు అది కొలికి రావట్లేదు ఏంటి మేడం ఆ సమస్య గురించి? అసలు నిజమేనండి, మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో లివ్ ఇన్ రిలేషన్, చీట్ చేశారు అంటూ మొదలైంది, కాస్త డ్రగ్స్ దగ్గరికి వెళ్ళింది. డ్రగ్స్ తర్వాత బిగ్ బాస్, శేఖర్ భాష, ఆ తర్వాత ఇప్పుడు నుంచి అన్ని లైవ్ వీడియోస్ చూస్తాను మేడం. నాకు పిచ్చెక్కుతుంది మేడం. అసలు లావణ్య ఎందుకు అరెస్ట్ చేయలేదు మేడం? ఎందుకండి ఈ కేసుని మీరందరూ ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు? పిచ్చెక్కుతున్నా ఏంటంటే మేడం, ఇది అసలు సినిమా, క్రైమ్ సినిమా, థ్రిల్లర్ కంటే ఇంకా బాగుంది మేడం. ఇన్ని పిస్టులు ఉంటే నాకు అర్థం అవట్లేదు మేడం. అసలు ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. అసలు పాప రాజ్ తరుణ్ గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మేడం. అసలు నాకైతే అసలు ఇబ్బంది అనిపిస్తుంది మేడం అంతగానో. అసలు రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా, మనం ఎవరితో రిలేషన్ లోకి వెళ్తున్నాము ఎందుకు అనేసి. సినిమా హీరో కాబట్టి మేడం ఇక బయటకు వస్తే బరువు పోతుందని చెప్పేసి అలా ఉన్నారు మేడం. పాపం అతను అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు మేడం. నిజమే, ఇక నుంచి నిజంగా సినిమా హీరోలు ఇంకా జాగ్రత్త పడాలి. విజ్ఞాన్ గారు ఉన్నారు, మాట్లాడతారా విజ్ఞాన్ గారితో మీరు? ఇవ్వండి 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 మేడం. ఓకే, నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్, మాది ఏలూరు సార్. చెప్పండి. నేను 3 months పెట్టి వీళ్ళిద్దరి గురించి స్టోరీ మొత్తం ఊకింటున్నాను సార్. నేను పాపం రాజ్ తరుణ్ గారిని అయితే 100% బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. అసలు మీ కోరిక త్వరలోనే తీరుద్దండి. ఆవిడ త్వరలో అరెస్ట్ కాబోతుంది. మాక్సిమం అతి తక్కువ రోజుల్లోనే ఉంది. సో ఈ కథకి మీరు ఒక మంచి క్లైమాక్స్ అయితే చూస్తారు. ఇన్ని టెస్టులు సినిమాలో కూడా ఉండవు సార్ అసలు. ఆవిడ కూడా అదే, అన్ని సినిమాలు చూసి 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 సినిమాలతో ఉండి ఇలాంటి స్క్రిప్ట్లన్నీ నేర్చుకుంది. ఏం జరిగిద్దాని పాపం శేఖర్ భాష గారు ఉన్న రోజులు నడిపించారు. శేఖర్ భాష గారు ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్ళిపోయారు అప్పటి నుంచి లావణ్య గారు రాజధాని గారి మీద పడ్డారు. ఇక అవును అవును, కొంచెం ఏదో ఒకటి చేయండి సార్. ఎందుకంటే అసలు మాకు కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరుగుతుంది అనేది. మేము ప్రతి రోజు చూసి మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఆ అబ్బాయి బాగానే ఉంటాడు అండ్ ఈ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. మీరైతే మంచి క్లైమాక్సే చూస్తారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే శేఖర్ భాషని కూడా మీరు ఫాలో అయ్యి ఉంటారు. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ ఉన్నాను మేడం. నేను ఈ ట్విస్ట్ లావణ్య గారు కేసు పెట్టిన రోజు నుంచి 3 months పెట్టి ప్రతి వీడియో చూస్తాను. అన్ని విజ్ఞాన గారు చేసిన, మన కరాటే కళ్యాణ్ గారు మాట్లాడి అన్ని లైవ్ కాల్స్, అన్ని వీడియో కాల్స్ అన్ని విన్నాను. ఇంత జరిగినా కానీ లావణ్య గారిని ఎవరు ఏమనట్లేదు. మరి లేదులేండి, పోలీసులు చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. దానికి ఒక టైం రావాలండి, మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. ముంబై వెళ్ళి రాజధాని గారిని ఇబ్బంది పెట్టారు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం అట్లా మాకైతే. పర్వాలేదులేండి, ఇప్పుడే చెప్పారు కదా విజ్ఞాన్ గారు, దీనికి ఎండ్ త్వరలోనే పడబోతుందండి. థ్యాంక్ యూ అండి మాకు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో, ఎవరండి? చెప్పండి. ఇప్పుడు ఆమె డాక్టర్ వెళ్ళి అన్న ఫోన్ తీసుకురావచ్చు. డాక్టర్ అండి. అవును అవునండి. ఆమె అది కాదండి, ఆమె బంగారం సొంత ఇల్లు లేదండి. ఉంటుంది కదా, తను రాజ్ తరుణ్ కొన్న విల్లాలోనే ఉంటుంది. అదే విల్లాలో ఉంటుంది, స్కూటీ వాడుతుంది, కారు వాడుతుంది, అంటే ఆయన బస్సులు వాడుకోవచ్చు. అదే కాదండి, ఆమె ఏమనుకుంటుంది? ఆమె బంగారం రాత్రులు 12 లక్షల కోసం ఆమె బంగారం తీసుకుపోతారు. ఆమెకున్నవా? ప్రజలు కొంచెం ఆలోచించాల్సిందంటే, అవునండి, బంగారం
ముందు ఒక 4 నెలలకు కలిసి అన్నది 12 లక్షల బంగారం అంటది, డాక్యుమెంట్స్ అంటే అసలుకి లేదండి. ఇల్లు అసలుకి ఏం రాపించుకోలేదు, అలాంటి ఏం లేవంటారా? ఓకే, లేవు నిజంగా లేవు. ఎందుకంటే మాకు తెలుసు, మా అన్నయ్య కడుకొని చెప్పింది, శివ మనం వెళ్ళాలనే సరే ఇల్లు రాసుకోవాలి అన్నయ్య దగ్గరికి వెళ్ళి. మీ అన్నయ్య ఎవరండి? ఎవరు ఇంతకీ మీరు మాట్లాడేది? ఎవరు? తరఫున ఎవరో శ్యామ్ లావణ్య వరకు ఇంటర్వ్యూ చేసింది వచ్చినది. శ్యామ్, ఓకే. శ్యామ్, ఓకే. మీరు వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా, మెయిడ్ గా చేశారా? ఓకే ఓకే, శ్యామ్ మీరా? ఓకే ఓకే. మీ దగ్గర ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే. శ్యామ్ మీరు చేశారా ఇప్పుడు? అసలుకి ఆమె ఏమనుకుంటుంది, అసలుకి పబ్లిక్ కూడా ఆలోచించాలి కొంచెం. శ్యామ్, మీరు చాలా దగ్గర నుంచి లావణ్య రాజ్ తరుణ్ ని చూసారు కదా, ఎన్ని రోజులు వాళ్ళతో పని చేశారు? వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది? లేదండి, అసలుకి ఆమెకు అన్ని తెలుసు. అన్న ఏంటి ఇటు అసలు విడిపోయారు అన్ని తెలుసు ఆమెకు, తెలుసు. వెళ్ళిపోయింది ఆమె, ఇద్దరు వేరుగా వెళ్ళిపోయిండు, బ్రేకప్ అయిపోయింది, అంత అయిపోయింది. కావాలిచ్చి చేసుకోమని అన్న ప్లానింగ్ ఉంటే తెలిసింది, కొంచెం మ్యారేజ్ ఏమైనా చేసుకుంటారు ప్లానింగ్ ఉంటే అంత స్టోరీ చేస్తుంది. ఓకే, మ్యారేజ్ చేసుకునే టైంలో స్టోరీ చేస్తుంది అనమాట. ఎందుకంటే మరి మ్యారేజ్ చేసుకుంటే కాదు మనం చేయరాదు కదా. ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు రాజ్ తరుణ్? అంటే కొందరు పెళ్లి చూపులకు వచ్చిందండి ఇంటికి. ఓకే, పెళ్లి చూపులు కూడా జరిగాయా? కొత్త విషయం. డాడీ వాళ్ళు అటు ఎన్ని రోజులు ఉంటావు ఇలాగా అని చెప్పేసి పెళ్లి చూపులకు కొంచెం తెలిసింది, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు న్యూస్ లో ఎలా అయిపోయిందంటే డ్రగ్స్ కేసు దొరికినప్పుడు రాష్ట్రంలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ప్రచారం అయింది కదా. అవును, దాని గురించి ఇల్లు చేంజ్ అయిపోయింది అనమాట. నేనేం లేకున్నా కానీ పుస్తకం నాకై బంధం అవుతున్నది. మళ్ళీ వాళ్ళ ఎటు దింపిన ఆడు దింపి మళ్ళీ నా మీద వస్తుంది డ్రగ్స్ కేసు అనేది. అక్కడికి వెళ్ళిపోయిండు ఇంట్లోకి వెళ్ళి. అలాగా, ఓకే. ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎంత టార్చర్ చేస్తుంది ఆయనకు, నాకు దగ్గర ఉంది. వాడికి ఫోన్ చేయడము, డ్రైవర్ కి ఫోన్ చేయడము, వాళ్ళ మేడికి ఫోన్ చేయడము, ఎవరికి పడతానికి ఫోన్ చేయడము. కొత్త కాలేదండి. ఇప్పుడు మాల్మలతో దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కాలేదు, చాలా మందికి ఇలా బెదిరించడము, ఎవరు మాట్లాడితే వాళ్ళకు ఫోన్ చేయడం, తిట్టేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి రచ్చ చేయడము. ఆమె ఇసుకి బంగారం ఎత్తుకోవాలంటే నాకు కామెడీ అంటే తెలుసా, జోక్ అండి, పెద్ద జోక్ ఇది. నిజమే, రాజ్ తరుణ్ ఎత్తుకెళ్ళాడని, మాల్వి ఎత్తుకెళ్ళిందని పక్కన పెడితే ఎప్పుడన్నా చూసాడు ఆయన మెడలో కనీసం? ఆమె మెడలో ఎప్పుడైనా మంగళసూత్రం గానీ, ఆమె చెప్తున్న బంగారం లిస్ట్ ఎప్పుడైనా చూసారా? ఆమె ఎట్లుంటదంటే, ఒక నేను ఫస్ట్ చూసినప్పుడు ఆమె పని మనిషి అనుకున్నాను. ఎందుకు అలాగా? నువ్వు అప్పుడు ఆమె ఫేస్ నైట్ మొత్తం పండుకోదు కదా, నైట్ మొత్తం పండుకోకపోవడం, అలా ఇలా మొత్తం గబ్బుగా స్నానం కూడా చేయకుండా మొత్తం. నేను కొంచెం మంచి నీటి ఉన్నా రాత్రులు ఇంట్లోండి ఆమె కూడా చెప్పుకుంటది బయట కూడా. ఒక పాయింట్ అండి, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ మ్యారేజ్ చేసుకుంటే బావా అని పిలుస్తాడు కదండి. అవును కదా, అన్నయ్య అని పిలుస్తాడంట కదా. అన్నయ్య అని పిలుస్తాడండి బయట, అన్న అని చెప్పి చెప్పుకుంటాడు బయట. అదేంటి అసలు, ఎందుకలా? అన్నయ్య డబ్బులు పంపలేని సామాన్య రికార్డింగ్ ఉంది, నాది ఉన్నది. ఓకే. శ్యామ్, మీరు ఎన్ని రోజులు పని చేశారు వాళ్ళ ఇంట్లో? కరెక్ట్ నెలకు 2 నెలలు తక్కువ అండి, 2 రోజులు తక్కువ. ఎప్పుడు, ఏ నెలలో? మన కూడా మర్చిపోయినండి, లొల్లిగా మరి డైరీ సీరియల్ సాగుతూనే ఉన్నది. ఈ ఏడాదేనా? ఈ ఏడాది 24 లోనేనా? 2024. అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత జాయిన్ అనమాట. ఏం పనులు చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో మీరు? కుక్కల్ని హింసించేదా? కుక్కల్నంట హింసించేదా? మన విజ్ఞాన్ గారు అడుగుతున్నారు. అవునండి, అసలుకి డాక్టర్ అసలుకి అన్న ఉన్నప్పుడు బాగా ఉంటుంది. డాక్టర్ చికెన్ పెట్టడము, ఎగ్స్ పెట్టడం. ఈమె అన్నయ్య వెళ్ళిపోయిందా, అన్నయ్య డబ్బులు వేస్తాడు వీడి కోసము. డబ్బులు వేస్తూనే ఉండా ఇప్పుడు? పెరుగానో పెట్టిస్తుండే నెలకు చికెన్ ఎగ్స్. అన్నయ్య ఉన్నప్పుడు వీక్లీ డైలీగా ఎప్పుడన్నా చికెన్ మటన్ పెట్టడం ఆవిడికి. చికెన్ మటన్ రాయల్ పెళ్లిగిరి అంటున్నారు, అంత లేదండి. రాయల్ పెళ్లిగిరి కాదండి, అది కూడా రైస్ తో కలిపి పెడతాం. చికెన్ కానీ ఎగ్స్ కానీ పెరుగన్నాం. ఓకే, జోక్ అండి, నిజంగా చెప్తున్నా. నాకైతే వస్తుంది. మాలి మల్లతుల పైన ఎందుకు పెట్టిందండి ఇప్పుడు కేసు? అక్కడ కేసు అయింది, ముంబైలో కేసు అయింది.
ఈమె పైన. ఓకే ఇప్పుడు కేసు అటెండ్ కావాలి కదా, ఓకే దానికి రివెంజ్ గా ఇక్కడ మళ్ళీ ఒకటి పెట్టింది అనమాట. అది రావాలి మళ్ళీ దానికోసం అంటారా? ఓకే చోరీ కోసం. దానికోసమేనండి. ఎలాంటిదంటే ఇప్పుడు రాష్ట్రంలో నిజంగా చెప్తున్నా, రాష్ట్రాన్ని చనిపోవాలి, ఈమె చనిపోవాలి. అప్పట్లో కాదండి ఇల్లు. రాజ్ తరుణ్ మీతో టచ్ లో ఉన్నాడా, మాట్లాడుతున్నాడా ఎప్పుడైనా? శ్యామ్ ఓకే ఎవరు లేరు. ఓకే రాష్ట్రంలో ఒక్కసారి చూసిన వీళ్ళకు అంత క్లోజ్ ఎట్లా అయిందామంటే ఓకే ఫోన్స్ వస్తున్నాయి. కామెడీ అండి నిజంగా. ఈమె ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే రాష్ట్రంలో కార్ నంబర్ అడుగుతుంది, షూటింగ్ కార్ నంబర్. ఓకే ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ కార్ డ్రైవర్ కానీ ఏమో చేసామనుకో యాక్సిడెంట్ చేపిస్తారేమో అది. మరి ఏంటో మరి చెప్పాను కారు అడుగుతుంది. కారు అక్కడ నేడు పనిచేసాడు ఆయన, వెళ్ళిపోయిన అక్కడికి వెళ్ళి ఆయనకు ఫోన్ చేసి రాత్రి అన్న కార్ నంబర్ చెప్పవా, డ్రైవర్ పర్సనల్ డ్రైవర్ నంబర్ చెప్పవా చెప్పుగా. ఆడి మావాడు లేదు నేను నాకు గుర్తుకుండదు, నాకేం గుర్తుకుండదు, సారీ నేను చెప్పలేనని చెప్పి చెప్పి పెట్టేసింటాడు ఇక. ఓకే యుఎస్ నుంచి కూడా కాల్స్ ఉన్నాయండి, వర్జీనియా నుంచి కాల్స్. ఇదిగోండి 50 మెసేజ్ కాల్స్, ఇప్పటికి 51 కి కూడా వెళ్ళిపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంతమంది ఫాలో అవుతున్నారా ఈ కేసును అసలు. చూడండి కాల్స్, ఇదిగోండి. హలో ఎవరండి? హాయ్ అండి, నేను కెనడా నుంచి కాల్ చేస్తున్నాను. కెనడా నుంచి ఓకే. మే ఐ నో యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జోవేక్. ఓకే హలో అండి, చెప్పండి. లావణ్య రాజ్ తరుణ్ కేసు గురించి చేశారా అండి? యా యాక్చువల్లీ విజ్ఞాన్ గారు ఉన్నారా? ఉన్నారండి, నేను విజ్ఞాన్ గారికి ఫోన్ ఇస్తాను, మాట్లాడండి. హాయ్ బ్రో. హాయ్. సో I was following this news since a while. సో ఇందులో ఏంటి అంటే యాక్చువల్ గా లావణ్య లైక్ ఆమెది చాలా చిన్న ఇష్యూ, బట్ ఇదేంటి అని అంటే ఓవరాల్ గా ఒక సిస్టమ్ ని ఎక్స్పోజ్ చేస్తుంది కదా. లైక్ సో కాల్డ్ మీడియా ఛానల్స్, బిగ్ మీడియా ఛానల్స్ ఆఫ్ తెలుగు, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు తనని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అడిగినప్పుడు nowhere like she is giving any straightforward answer. Exactly. So తను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వకుండా ఏదో చెప్పేస్తుంది, సంథింగ్ నాట్ రిలేటెడ్, వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అని చెప్పేసి. సో వై హౌ కెన్ దే స్కిప్ ద క్వశ్చన్? లైక్ మనం అసలు ఇంత అంటే వాళ్ళ జర్నలిజం, వాళ్ళ డిగ్రీలు ఇన్ని చదివిన వాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే ఏ ఉమెన్, ఇట్స్ జస్ట్ ఎ పర్సన్. తను మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంది. ఎందుకండి ఆ డిగ్రీలు? ఎగ్జాక్ట్లీ. టిష్యూ పేపర్ లాగా కూర్చొని పక్కన పడే. దీని గురించి నేను మీతో పాటు అందరికీ చెప్పాలనుకుంటున్నా, దయచేసి వేరే ఛానల్స్ వాళ్ళని మీరు వినండి, లైవ్ లోనే ఉండండి. ఛానల్స్ యాక్చువల్ గా లావణ్యని ఇంటర్వ్యూ ఇస్తాను అంటే ఏదో ఫుటేజ్ వస్తుంది కదా అని వాళ్ళు పిలుచుకుంటున్నారు. ఆమెకి ఆ ఇంటర్వ్యూ అనుకూలంగా ఉంటే తను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళొద్ది. ఆమెకు ఆ ఇంటర్వ్యూ అనుకూలంగా లేకపోతే, మీ స్టూడియో కూడా చెప్తున్నా వినండి, ఏం చెప్పుద్ది అంటే కెమెరామెన్ నా జాకెట్ చింపాడు అంటది. అవునా? వెళ్తుంటే ఎడిటర్ నన్ను అడుగుకి వెళ్ళాడు అంటది. లోపలికి పిలిచా ఎస్ఈఓ నన్ను ఏవేవో చెప్పింది అంటది. ఆవిడ అలా అంటది. బెటర్ డోంట్ కాల్ హర్ టు యువర్ స్టూడియోస్. అండ్ వీళ్ళు కూడా ఎందుకు, ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా వింటున్నారు అంటే, ఆవిడకి అనుకూలంగా మాట్లాడకపోతే ఆవిడ మమ్మల్ని ఏం చేస్తుంది అని ఆవిడ ఏం చెప్తే అది వింటున్నారు పిలిచిన పాపానికి. అంతే, మీరు అది చూసారు, అంత మించి ఇంకేమీ లేదు. సో ఇంత బిగ్ మీడియా ఛానల్, సో కాల్డ్ లైక్ ఇంతమంది ఫాలోవర్స్, లైక్ మొత్తం తెలుగు పాలిటిక్స్ అన్ని రూల్స్ చేసే మీడియా లైక్ ఫోర్త్ పిల్లర్, దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్. స్కేర్డ్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్ అంటే బికాస్ ఆఫ్ ఇంకొకటి చూడండి, ఆవిడ పెట్టిన కేసులన్నీ మాత్రం నార్సింగి పోలీస్ స్టేషన్ లో తీసేసుకుని వెంటనే ఎంతమంది మీద అంటే అంతమంది మీద ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు. ఆవిడ మీద అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో 2023లోనే మన మస్తాన్ సాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది అమ్మాయి, తన కేసు పెడితే అసలు అది ఏమైందో కూడా తెలియదు. ఇప్పటికిప్పుడు లావణ్య వెళ్ళి నరేంద్ర మోడీ నా జాకెట్ చెప్పాడన్న నరేంద్ర మోడీకి కూడా నోటీసులు పంపిస్తారు. ఏంటి అనంటే విజ్ఞాన్ గారు, ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. సో లావణ్య పర్సన్ కాదు, లైక్ సిస్టమ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కాల్ ఇండియా ఇస్ అ కంట్రీ ఆఫ్ డెమోక్రసీ, సో కాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, సమ్ సోషల్ బుక్లు, ఒక 10 బుక్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. అన్నిటినీ
జస్ట్ ఒక నార్మల్ పర్సన్ కంట్రోల్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. ఏమీ లేదండి, మీకు నెక్స్ట్ వీకే లావణ్య కేసు మీద నెక్స్ట్ వీకే మీకు క్లారిటీ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, చాలా తక్కువ రోజుల్లో తను అరెస్ట్ కాబోతుంది ఇదే డ్రగ్స్ కేసులో అండ్ ఇంకొక ఈ కేసులో కూడా. మీకు అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి ఈ వీక్ లోనే యాక్చువల్లీ చెప్పాలంటే. ట్రూ. Like at least ఒక 1% ఒక కొంచెం క్రిమినల్ మైండ్. యా, పీపుల్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది కరెక్టే. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కూడా. 1% లో ఒక్క 1% ఇన్స్పైర్ అయినా సొసైటీ పాడైపోయినట్టే తన వల్ల. వాళ్ళ కాజెస్. యా, అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ ఉమెన్ రైట్స్ కోసం ఇంత ఫైట్ చేస్తాము. బట్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ జెన్యూన్ గా రేపు పొద్దున ఇంకొక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇఫ్ షీ ఈస్ ప్రూవెన్ లైక్ షీ డిడ్ ఎ క్రైమ్ ఆర్ వాట్ ఎవర్, షీ డిడ్ సంథింగ్ రాంగ్. సో ఈవెన్ పోలీస్ సిస్టమ్ కానీ రేపు పొద్దున ఇన్వెస్టిగేటివ్ సిస్టమ్ కానీ వాట్ ఎవర్, వాళ్ళు ఆ యాంగిల్ లోనే స్టార్ట్ చేస్తారు కదా. వాళ్ళ థింకింగ్ ఓకే మేబీ ఇన్ని కూడా ఈ అమ్మాయి కూడా ఫ్యూచర్ లో ఎగ్జాక్ట్లీ చూసే యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అవును. సో విచ్ ఇస్ లైక్ రియల్ విక్టిమ్, షీ నీడ్స్ టు వెయిట్ ఫర్ జస్టిస్ బికాస్ she might need to wait for 2 years, 3 years. Even though she is a victim because of this kind of person, this kind of woman అని నేను అంటాను. ఉమెన్ అనేది అసలు అనలేదు. యాక్చువల్లీ ఉమెన్ అనేది ఎవరు అనలేదు, ఆవిడ నేను అన్ను. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యా, వాళ్ళ ఇష్యూస్ రియల్ విక్టిమ్స్ ఉన్నారు మన దగ్గర, అవన్నీ ఓకే, వాళ్ళని అనొచ్చు. కానీ వాళ్ళ లాంటి జెన్యూన్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు తన వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం, ఇంకా వాళ్ళకి ఒక జస్టిస్ అనేది జరగదు కదా. అవును, 100% యు ఆర్ రైట్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ మీరు ఈ లావణ్య అనే ఈ మనిషి గురించి, మనిషో కాదో కూడా నాకు తెలియదు, లావణ్య అనే టాపిక్ మాత్రం నన్ను అడిగితే ఈ హార్డ్లీ ఈ 1 to 2 weeks లో ఇంకా మీదట మళ్ళీ వినపడదు. And also one more thing, when like a case is going on in court, police వాళ్ళు వార్న్ చేయలేదా? Like at least you shouldn't do this, you can't break into someone's house, going all the way to Mumbai, so they can do whatever they want to do. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కూడా ఒక చిన్న సహాయం చేయండి. ఇండియా ఒక సెక్యూర్డ్ ప్లేస్ కూడా కాదా? లేదు, మీరు కూడా ఒక చిన్న సహాయం చేయండి. #అరెస్ట్ లావణ్య అనేది ఒకటి బాగా ట్రెండ్ చేయండి, తొందరగా అరెస్ట్ అయిపోద్ది. బెటర్ డూ దట్, దాన్ని వైరల్ చేయండి, తెల్లారితే అరెస్ట్ అయిపోద్ది. ఏమో ఇప్పుడు సో ఈవెన్ లైక్ దట్ వే ఆల్సో, ఈవెన్ లైక్ మనము బయట నుంచి ఒక యాజ్ ఎ ఇండివిజువల్ కాంట్ మ్యానిపులేట్ ద సిస్టమ్, అది ఇట్ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కాబట్టి ఆవిడ మీద ఎవరు కేసు పెట్టలేదు కదా, పెట్టి విత్ ఆధారాలు ఇవ్వండి, తన మమ్మల్ని ఇలా చేసిందండి అని ఏదన్నా పెడితే దెన్ దే విల్ టేక్ ఎన్ యాక్షన్. ఆధారాలు ఇన్ని కాల్స్ అండి, ఇన్ని కాల్స్ జస్ట్ ఒక ఈమెయిల్ తో ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డిసైడ్ అవుతుంది చేయొచ్చు. ఇప్పుడు మీరు మాకు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కాల్స్ వస్తున్నాయి. ప్రాపర్ ఎవిడెన్స్, తన వాయిస్ తను మాట్లాడుతుంది అండ్ షీఈ్ అగ్రీయింగ్ టు ఇట్. నేనే అలా మాట్లాడాను, ఒకసారి అడిగితే వాడిని ఇచ్చడానికి మాట్లాడాను, నేనే డ్రగ్స్ ఇచ్చానని కూడా ఒప్పుకుంది. మేమిద్దరం కలిసి డ్రగ్స్ తీసుకునే. అవును, త్వరగా చూస్తారండి. లావణ్య అయితే త్వరలో అరెస్ట్ కాబోతుంది. మీకు ఇంకా ఈ ఎపిసోడ్ అనేది ఇంకా తర్వాత నాకు తెలిస్తే ఏ మీడియాలోనూ వినబడదు. అండ్ రాస్తారని కూడా మీరు అతను ఈ ఎపిసోడ్ నాకు ఈ ఎపిసోడ్ కంటే ఐ వాస్ లుకింగ్ ఇన్ ఎ బ్రాడర్ పిక్చర్. ట్రూ ఐ అండర్స్టూడ్ దట్. నెక్స్ట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించారు, కరెక్టే అది. యా, హోల్ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ ఇస్ కామెడీ అనేలాగా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అలాగే అయిపోయింది. అండ్ మీడియా ఇస్ ఎంటర్టైనింగ్ దట్. అరే ఇంత బిగ్ ఛానల్, ఇన్ని మీరు చదువుతున్న ఇన్ని డిగ్రీలు, ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి వచ్చిన డిగ్రీలు, ఒక పర్సన్ మ్యానిపులేట్, ఒక క్వశ్చన్ స్కిప్ చేయడానికి తను ఏదో మాట్లాడుతుంది, ఒక క్వశ్చన్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇప్పటిదాకా ఒక్క ఆన్సర్ లేదు. తనేం మాట్లాడింది, తనేంటి అనేది నాకు కన్సర్న్ కాదు. అది మీడియా గెటింగ్ మ్యానిపులేటెడ్ వెన్ షీ వాస్ టాకింగ్ లైక్ దట్. ఒక మీడియా అంటే ఐ మీన్ ఒక ప్రైమ్ మినిస్టర్ ని క్వశ్చన్ చేస్తే వాళ్ళే ఒక క్వశ్చన్ స్కిప్ చేయలేరు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాయిస్ మీడియా పర్సన్ ని డామినేట్ చేసి దే కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ క్వశ్చన్. అలాంటిది ఒక నార్మల్ పర్సన్ తాను ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ మ్యానిపులేటెడ్, వాట్ ద పాయింట్ ఇన్ స్టడీ 30 years? నువ్వు చెప్పుకునే జర్నలిస్ట్ అని అతని ఇదని పోస్ట్ చేసుకుని కూర్చోవడం ఎందుకండి? ఇంకా
అవును అవును. హలో అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ చెప్పినందుకు. నిజంగా మీరు అడుగుతున్నవి అన్ని కరెక్టే. మీడియాగా మేము చేయాల్సినవి, మేము అడగాల్సినవి అడుగుతూనే ఉన్నాము. ఇలాంటి అనలిస్టులు కావచ్చు, క్రిటిక్స్ కూడా వచ్చి చాలా విషయాలు చెప్తూ ఉన్నారండి. కాకపోతే మాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. తన అబద్ధాలు చెప్పింది కదా అని మేము ప్రతిదాన్ని పోక్ చేస్తూ పోలేం కాబట్టి మేము కూడా ఎంతవరకు అంతవరకే మేము కూడా మా పెర్ఫార్మెన్స్ అనేది, మా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కెనడా నుంచి కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది, మీ సజెషన్స్ కూడా మాకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ అవుట్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. హలో 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 అండి, హలో చెప్పండి. లావణ్య గురించి మాట్లాడతామని చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు తెలుసుకోవచ్చా? అండి, శ్రీకాకుళం నుంచి. నాకు 60 years. ఓకే. చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఊరిని ఒకసారి ఫాలో అయి చూసి ఏంటంటే ఆవిడ కూర్చోబెట్టి మాట్లాడతారు. 60 years అసలు మాకు అర్థం అవుతుంది, మీడియా గురించి తెలియదు. మీకు ఎవరికి అర్థం కావట్లేదు అమ్మాయి ఎట్లాంటిదని. ఎందుకు అర్థం కావట్లేదండి? మేము అడిగే క్వశ్చన్స్ ని బట్టే కదా తను ఇంకా కొత్త కొత్త ఆన్సర్స్, మీకు కూడా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కూర్చోబెట్టి వినటానికి ఫస్ట్ డే అర్థమైంది ఆమె ఎట్లాంటిదని. ఒక ఫస్ట్ టైం చూసేటప్పుడు మీడియాలో ఆమె ఎట్లాంటి నేచర్, ఆమె నేచర్ ఏంటి, ఆమె ఏంటి అనేది అర్థం అవుతుంది. ఈ మీడియా వాళ్ళందరికీ అర్థం కావట్లేదా? ఎందుకంటే ఇంకొక వర్షన్ కూడా తీసుకోవాలంటే ఆమె మీద ఇప్పుడు సీసీ కెమెరా విజువల్స్ వచ్చాయనుకోండి, తను ఏం చెప్తుందో విందామో అని అదొకటి. విన్నంత మాత్రాన అందరు కూడా మళ్ళీ ఆమెకి రివర్స్ క్వశ్చనింగ్ అనేది కూడా ఉంటుందండి రెగ్యులర్ గా. అట్లాంటి వాళ్ళని మీడియా ఎంకరేజ్ చేయకూడదు కదండి. అది కరెక్టే మీరు అన్నది కూడా. మీడియా ఆమె చెప్పేది కొంతవరకు చూపించి, కొంత అలా అది మీరు చూపిస్తే ఏంటో నచ్చలేదండి ఎవరికి. నిజమేనండి, మీరు చెప్తున్నది కూడా మేము కూడా ఫాలో అవుతున్నాం. అందుకే కొత్త విషయాలు ఏంటి, ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఆఫ్ ద రికార్డ్ క్వశ్చన్ కి ఆమె స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పిందేమో. ఒకసారి మీరు కూడా చాలా సార్లు ఆ అమ్మాయిని లైవ్ లో తీసుకొని మాట్లాడారు. అవును, ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పిందేమో అమ్మాయి. లేదండి, దాన్ని ఏం లావణ్య చేయకూడదా, లావణ్య చేసిందా, ఇంకెవరు చేయకూడదు. ఎవరు చేశారు, వాళ్ళందరూ మీడియాకి పబ్లిక్ కి రాలేదు కదండి. అవునండి, అది ఎవరు చేసుకుంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళు అనుభవిస్తారు, అది మనకు తెలియదు. కరెక్టే. విజ్ఞాన్ గారు ఉన్నారండి, విజ్ఞాన్ గారితో మాట్లాడతారా? అలాగే చెప్పండి అమ్మా. అలా నమస్తే అండి, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను నేను. ప్రతి రోజు కూడా మీరు వస్తుందా అని, ఎప్పుడు ఏ టైంలో వస్తుందా అని చూస్తూ ఉంటాను. మాది శ్రీకాకుళం అండి. మా అబ్బాయి కూడా చాలా ఆఫీసర్లు ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఒక అబ్బాయి డాక్టర్, ఒక అబ్బాయి IRS ఆఫీసర్. వస్తుందా రాదా అని ఊరికి ఒకసారి ట్రై చేస్తాను ఈ నెంబర్ కి. నాకు అసలు ఆ మీడియా చూస్తుంటే చాలా కోపం వస్తుంది. అసలు ఏంటి వీళ్ళు ఎందుకు ఆమెను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు, ఎందుకు ఈ చెత్త అంతా చూపిస్తున్నారు? ఫస్ట్ డే అర్థమైంది ఆమె తాలూకా మెంటాలిటీ ఏంటనేది. అది వీళ్ళందరికీ ఎందుకు అర్థం కాదా? చూసే వాళ్ళు ఏమైనా ఫూల్ లా కనిపిస్తున్నారా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు, అందుకని చేశాను. పర్వాలేదు, మీరు నోటీస్ చేశారు, అదే సంతోషం. చాలా అసలు అన్యాయం అండి. ఆ అబ్బాయి చాలా అమాయకుడు. ఇలాంటి లేడీస్ చాలా మంది ఉన్నారు బయట, చాలా మంది ఉన్నారండి. చాలా అసలు మేము ఒక లేడీ, నాకు 60 years అయినా కూడా తన అసలు ఒక్క స్ట్రైట్ గా ఒక్క ఆన్సర్ చెప్పదు. ఒక్క మీడియా వాళ్ళకి అసలు ఎందుకు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి. అడ్వాంటేజ్ ఏంటంటే అబ్బాయిలు ఇక మీదట ఎవరితో లివింగ్ లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. లావణ్య ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఆ విధంగా కూడా ఒక మంచి జరిగింది. మా అబ్బాయి చదువుకునేటప్పుడు ఇట్లా అమ్మాయిలు క్లాస్ లో ఇలా అమ్మాయిలు మమ్మీ ఇట్లా చేస్తుంది. నేను ఎప్పటి నుంచో మా ఇద్దరు అబ్బాయిలకి నేను చెప్పేదాన్ని, అమ్మాయిని ఎప్పుడు మీరు మోసం చేయకూడదు నాన్న, మీకు ఏజ్ వచ్చాక ఎవరిని ఇష్టపడితే వాళ్ళు తీసుకుంటారు, కానీ అమ్మాయిలతో అలా ఆడుకోకూడదు, అది చాలా తప్పు అని. నేను అసలు ఒక అమ్మాయినండి, నాకు ఎవరు అక్క చెల్లెలు లేరు. అమ్మాయిలు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. వాళ్ళు ప్రేమతో అనుకుని ఏదన్నా చేస్తారు తప్ప ఇంకొకటి మీ అబ్బాయిలా కాదు అమ్మాయిలని మా పిల్లలకి చెప్పేదాన్ని చిన్నప్పటి నుంచి. అమ్మాయిలంటే ఇష్టపడే వాళ్ళు కూడా లావణ్య లాంటి వాళ్ళని అసహించుకుంటున్నారు. అంటే ఆవిడ చేసేది బేసిక్ గా నాకు అక్క చెల్లెళ్ళు లేదు, నాకు ఇద్దరు అబ్బాయిలు, కానీ కూడా అమ్మాయిల మీద రెస్పెక్ట్ బాగా పిల్లలకు పెంచాను నేను. అమ్మాయిలు అంటే వాళ్ళ ప్రేమ తప్ప ఇంకొకటి వాళ్ళకి తెలియదు నాన్న. మీరైతే అబ్బాయిని ఆ టైంకి అట్రాక్షన్ అలా మీరు ఏదైనా మాట్లాడతారు, కానీ వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేయకూడదు అమ్మాయిల్ని అని. ఆ పాప ఊరికే పోదు, అలా చేయకూడదు. మీకు మీ లైఫ్ లో సెటిల్ అయ్యి ఎవరినైనా ఇష్టపడి వాళ్ళు చేసుకోండి, నా అబ్జెక్షన్ ఏమి ఉండదు, కానీ ముందు నుంచి ఇలా లవ్ అని కెరియర్ పాడు చేసుకోకండి అని చెప్పేదాన్ని. మోస్ట్లీ ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు కూడా మమ్మీ మాకు ఆ చదువుకునే ఏజ్ లో వాళ్ళ చెప్పావు, ఎవరిని మేము ఇది అవ్వలేదు
ఆ తర్వాత మీ ఇష్టం ఎవరినైతే వాళ్ళు చేసి అన్నారండి. మా పెద్ద కోళ్ళ KGH లో ప్రొఫెసర్, కోడళ్ళు ఇద్దరు డాక్టర్స్. పెద్ద అబ్బాయి కూడా డాక్టర్, తను సివిల్స్ ఇంట్రెస్ట్ మీద వెళ్ళాడు చేసి. ఇంట్లో అందరం కలిసి ఉంటాము. చూసి అబ్బాయి ఇప్పుడు కస్టమ్స్ లో గమనించినారు పెద్దలు. అసలు ఏంటి మీడియా వాళ్ళకి బుద్ధి లేదా అనిపిస్తుందండి. అలా అనకూడదేమో నాకు తెలియదు. దీని వల్ల విషయం ఏంటంటే ఒక మంచి జరుగుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన ఏ అబ్బాయి కూడా ఇక మీదట ఎవరైనా అమ్మాయిని కనీసం పోక్ చేయడానికి కూడా భయపడతారు. అమ్మో ఇంకో లావణ్య వస్తుందేమో అన్నట్టుగా. బానే దీని వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది లివ్ ఇన్ రిలేషన్ కి కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే ఈ లావణ్యాన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారమ్మా. మీరు తర్వాత ఇంకెప్పుడు చూడరా ఇట్లాంటి వాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా అలా నిల్చొని ఆ మాత్రం మీడియా వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె ఏం చెప్పితే దానికి అలా చేస్తే దానికి మరి విలువ, మీడియా అంటే ఒక విలువ ఉన్నారు కదా. విజ్ఞాన్ గారు, మీతో మాట్లాడడానికి అసలు ఎంత మంది రెడీగా ఉన్నారో చూడండి. ఇప్పుడు 80 కాల్స్, మిస్డ్ కాల్స్. ఇంకా హలో అండి. హలో, ఎవరండి మాట్లాడేది? ఉన్నారండి, విజ్ఞాన్ గారికి ఇస్తా నేను. చెప్పండి. నాకు మీకు ఫాలో అవుతూ ఉంటాను సార్. ఓకే, 2 పాయింట్లు చెప్తాను సార్. చెప్పండి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ లావణ్య గారు ఉన్నారు కదా. అవును. ఆవిడ 30 ఉంటది. 33. సో 1 month నుంచి 1.5 month నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు బిలో ఇదే టీనేజర్స్. అవును, ఇలా కూడా చేయొచ్చా? అందరూ ఇలాగే అనుకుంటున్నారండి. అందరు ఇప్పటిదాకా ఫోన్ చేసిన వాళ్ళందరూ, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇదే చెప్తున్నారు. ఇది ఇప్పుడు అదొక రూట్ లో కనపడుతుంది కదా సార్. అవును అవునవును. ఓకే, ఎలా బ్యాక్మెయిల్ చేస్తాం అంటే ఇప్పుడు రాజధాని గారు ఇది సెలబ్రిటీ కాబట్టి మనకి ఇష్యూ బయటకు వచ్చింది. చాలా మంది రావు బయటికి. సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, స్టార్ట్అప్ కంపెనీలు చేసేవాళ్ళు. వాళ్ళ సిచ్యువేషన్ సార్ ఇప్పుడు ఇలాగే తెలియటప్పుడు ఇది కేసు కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి అలా జరుగుతుంది. సో దీని వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు భయపడేది కూడా నిజమే, ఆ వాళ్ళు కూడా ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని లావణ్యను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని వీళ్ళని దూరంగా పెడితే వాళ్ళ బతుకులు సేఫ్ గా ఉంటాయి. అంటే ఒకసారి ఇక్కడ ఓహో ఇలా ఉందా అన్న ప్రాస్పెక్టివ్ కన్నా ఇలా కూడా చేయొచ్చు ప్రాస్పెక్టివ్. అవునవునవును అవును, అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. 80% ఇదే డిసడ్వాంటేజ్ హ్యాపీగా ఉంది కదా ఇక్కడ. అవును అవును అవును, వాళ్ళకి ఆలోచిస్తుంది కదా. అవును. మరి దీని దగ్గర మనం ఇప్పుడు దీన్ని ఎలా అన్నది నేను చెప్తాను సార్. ఇప్పుడు చెప్పండి. ఇలా టీనేజర్స్ మీద బాగా పడిపోయి ఇప్పుడు ఇది ఓకే, మనం ఇప్పుడు వేరే ఏదన్నా పక్కన వాళ్ళు ఏదో తీసుకున్నప్పుడు ఈ వీడియోలు ఇవన్నీ తీసి బ్లాక్ మెయిల్ చేయడం, దీని వల్ల మరీ ఇబ్బంది అయిపోతుంది సార్. సో ప్రైవసీ 80% ప్రైవసీ బ్లాక్ అవుతుంది. అవును, మీరు చూస్తారు ఈ వీక్ హార్డ్లీ అంతే. తర్వాత మీకు లావణ్య అనే పేరు వినపడదులేండి, 100%. అది తను అరెస్ట్ కూడా అయిపోతుంది బేసికలీ. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ అరెస్ట్ కాబోతుంది అంటేనే మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారంటే అరెస్ట్ అయితే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా వీడియోస్ చూసాను సార్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఏంటో కొత్త గొప్ప అబ్జర్వేషన్ అర్థమైంది సార్. ఓకే, రాజధాని రాంగ్ అవ్వచ్చు కానీ స్టేబుల్. అవును, నాట్ క్రియేటింగ్ అగైన్ అండ్ అగైన్. అవును, జస్ట్ స్టేబుల్. ఓకే, నా తప్పు ఈ రోజుతో ఇక్కడ ఆపేద్దాం అని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కామ్గా ఉన్నాడు. అంటే అది ఎంతవరకు తప్పనది ఆయన మైండ్ తెలుసు సార్, మన వల్ల అవదు. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం దాని గురించి, దానికి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి. సో ఈవిడ ఇంకా అలా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎంతవరకు అయితే సార్. అవును అవును, కరెక్టే. అదే సార్, ఇప్పుడు ఆయన నోటర్లు అయిపోయాడు స్టేజ్ లో. వాట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయాడు సార్. కానీ ఆయనకి నా సపోర్ట్ సార్. యాక్చువల్లీ నాకు మంచి మీరు పని చేయండి, #అరెస్ట్ లావణ్య అని ట్రెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా మీ వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా అన్ని చూస్తాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్నోన్ ఫాలోవర్ మీకు. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎత్తికి మరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు పెట్టుకుని జస్ట్ అలా బ్రష్ చేసుకుంటే అడిగి తిరుగుతా. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. హలో, మీ పేరు తెలుసుకోవచ్చా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అంజలి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అంజలి గారు వైజాగ్ నుంచా? చెప్పండి.
అదే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి దీని గురించి మీరు బయటకు మాట్లాడుతున్నందుకు. మీరు ఇది ఒక 1 hour 2 hour ఎపిసోడ్ పెట్టకండి, ఒక రోజంతా పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు మా కాల్స్ అలాగే ఉన్నాయండి, హండ్రెడ్స్ ఆఫ్ మిస్డ్ కాల్స్ అన్నమాట, మీరు చూస్తూ ఉండొచ్చు. తెలుగు ప్రజలు కాల్ చేసి దీని గురించి మాట్లాడతారు, 1 గంట 2 గంటలు మాకు సరిపోదు దీని గురించి మాట్లాడతారు. ఏంటండి ఇంత ఫాలో అవుతున్నారా ఈ ఎపిసోడ్ ని? నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది ఈ రోజు. చాలా ఫాలో అవుతున్నా అండి, Day 1 నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఇంటర్వ్యూస్, ఏ ఎపిసోడ్ లో ఏమైందని డైరెక్ట్ గా కోర్టులో అడిగితే ఏ ఎపిసోడ్ ఏ టైం కి ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడారో కూడా చెప్తున్నారు జనాలు. నెటిజన్స్ నిజంగా అంతా ఫాలో అవుతున్నారు. అందుకే మీ ఒపీనియన్స్ చెప్పాలి, మీ సజెషన్స్ వినాలి అని ఎప్పటికప్పుడు మేము మాట్లాడుకోవడం కాదు, మీకు కూడా ఇవ్వాలి ఛాన్స్ అని ఇలాగా కాల్ తీసుకుంటున్నామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అయితే విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కూడా మేము ప్రతిరోజు ఫాలో అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే అండి, ఇప్పుడు ఆవిడ పుస్తకం కార్డు పోయింది అంటున్నారు కదా, నాకు ఒక డౌట్. ఎవరు కట్టిన పుస్తకం కార్డు అండి? రాజ్ తరుణ్ గారు కట్టిన పుస్తకం కాడా, మస్తాన్ సాయి గారు కట్టిన పుస్తకం కాడా, చింటూ గారు కట్టిన పుస్తకం కాడా, లాయర్ గారు స్విమ్మింగ్ పూల్ లో కట్టిన పుస్తకం కాడా? ఎవరు కట్టిన పుస్తకం కార్డు పోయింది? అది నాకు అర్థం కాలేదు. ఎవరు కట్టింది పక్కన పెట్టేసి రాజ్ తరుణ్ ఫస్ట్ దొంగతనం చేశాడు, అతని దగ్గర నుంచి రికవరీ చేశాక అది ఎవరు కట్టారు ఏంటనేది, ఎక్కడ కొన్నారో చెప్పుదామని చూస్తున్నట్టుంది. అది చాలా దారుణం అండి నిజంగా. ఒక్కొక్కసారి అయితే ఒళ్ళు జలగరించేస్తుంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ మన చుట్టూనే తిరుగుతున్నారా అన్నంతలా ఇవి షివరింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఆమెను చూస్తూ ఉంటే. నిజంగా అసలు భయం లేదు, భక్తి లేదు. బాబోయ్ చాలా దారుణంగా ఉన్నారు ఆవిడైతే. అసలు 2 రాష్ట్రాల ప్రజలు ఏ పోలవరం గురించి ఎదురు చూసినట్టు, ఆవిడ అరెస్ట్ గురించి ఎదురు చూస్తున్నట్టుంది. #అరెస్ట్ లావణ్య అని సార్ మీరు కూడా ట్రెండ్ చేయండి. అయ్యో డెఫినెట్ గా అండి. ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మేము లావణ్య గారి గురించి కామెంట్స్ పెడుతున్నామండి, కిందన పెడుతూ ఉంటే ఒకేసారి బోట్ కామెంట్స్ ఏంటో నాకు తెలియదు, మొత్తం అందరూ ఒకసారి వచ్చి మమ్మల్ని బూతులు పెడుతున్నారు. అది లావణ్య కావాలని పెట్టిస్తుంది. ఆవిడ గురించి ఎవరైనా రాంగ్ కామెంట్స్ పెట్టిస్తే ఒక టీం ఉంటది అనమాట, ఎవరు శేఖర్ భాష పైన అటాక్ చేసిన టీం, వీళ్ళు ఏం చేస్తారంటే అదే పనిగా ఆవిడ తిట్టే వాళ్ళందరూ వీళ్ళు తిడతా ఉంటారు. ఆ బూతులు భరించలేక వీళ్ళు ఇంకోసారి కామెంట్లు పెట్టడం మానేయాలి, అదొక స్ట్రాటజీ. లేదండి, మేము ఎవరైతే రాష్ట్రం సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళందరూ మేము ఆన్లైన్ లోనే ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి మేము మళ్ళీ కావాలని సపోర్ట్ చేస్తున్నాము. ఓ వెరీ నైస్. ఐడియాస్ కూడా ఎట్లా ఉంటాయి, ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ లో? అయ్యో చాలా మంది ఉన్నారండి, ఎక్కడెక్కడో ఎవరెవరో తెలియదు. మేమందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఎక్కడ లైవ్ దొరుకుతుందో వాళ్ళనే మేము అటాక్ చేస్తున్నాం, అంటే బూతులు తిట్టాం డైరెక్ట్ గా కామెంట్. నాకు మీ గ్రూప్ ని నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, నేను చేరుతాను. తర్వాత ఇంకొన్ని మీడియా ఛానల్స్, అంటే మీ గురించి కాదండి, కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, అంటే నాకు పేర్లు పెద్దగా చెప్పడం ఇష్టం లేదు. దారుణంగా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ అయితే ఇదైపోయాడు, అదైపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు, ఇంకేదో దొరికిపోయాడు. ఈమె స్విమ్మింగ్ పూల్ లో దొరికిపోతే ఎవరు ఏం మాట్లాడట్లేదు, రాజ్ తరుణ్ అడ్డంగా దొరికిపోయారు అని చెప్పి అసలు చాలా అసహ్యంగా పడుతున్నారు ఆ ఛానల్స్ అయితే. మళ్ళీ అందులో ఒకటైతే శాటిలైట్ ఛానల్, చాలా చాలా వర్స్ట్ అండి అమ్మాయి. మరి నిజంగా ఎలా బతుకుతున్నారో నిజంగా గ్రేట్. ఆమెను చూసి మాత్రం నేను ఒకటి ఇన్స్పిరేషన్ అండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చచ్చిపోకూడదు, అలా మనం ధైర్యంగా ఉండాలి. అదొకటి మాత్రం నేర్చుకున్నారు, అది నేర్చుకోవచ్చు ఆమెను చూసి. పాపం చిన్న వాటికి చచ్చిపోతారు చూడండి, మంది ఆ అమ్మాయికి నెగటివ్ గా మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా అయినా కూడా అలా స్టూడెంట్ పైన అదొక్క మంచి పాయింట్ నేర్చుకోవచ్చు, మిగిలినంతా చెత్త 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 నిజంగా. అబ్బా ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు, నాకు తెలిసి పోలీసులు కూడా ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నారండి, అరెస్ట్ అవ్వట్లేదని మనం అనుకుంటున్నాం, నాకు తెలిసి వాళ్ళు కొన్ని పాయింట్స్ కోసం చూస్తున్నారు, ఎక్కడైనా డ్రగ్స్ లో దొరుకుతుంది చెప్తుందేమో అని చెప్పి చూస్తున్నట్టున్నారు. అవును, త్వరలోనే డ్రగ్స్ కేసులో తను అరెస్ట్ కాబోతుంది. అయ్యో అది కన్ఫర్మ్ అది కన్ఫర్మ్. సో అందుకే నేను ఎలాగో జైలుకి వెళ్తాను కదా, నువ్వు కూడా నాశనం అవ్వాలని రాజ్ తరుణ్ మీద పడింది. అంతే కరెక్ట్ అయిన సినిమాలు వచ్చే టైంకి. అంటే అండి ఒక రోజు పొద్దున్నే లేచి యూట్యూబ్ చూడగానే లావణ్య అరెస్ట్ అని చూడాలండి, అది కోరిక నిజంగా. ఇప్పుడు హ్యాపీ అవుతాం. ఓకే నైస్. ఎనీవే
థ్యాంక్ యూ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. అండ్ మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ కరాటే కళ్యాణి గారు కానీ దయచేసి వదలకండి, చివరి వరకు ఫైట్ చేయండి. మీ ఇద్దరికి సపోర్ట్ గా మేము అందరం ఉంటాం. ఇంకా ఎంత మందితో మాట్లాడాలి, ఎన్ని కాల్స్ మాట్లాడాలో మేము మాట్లాడతాం. షూర్ అండి, దయచేసి దీని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ గ్రూప్ లో #లావణ్య అరెస్ట్ లావణ్య అని మీ గ్రూప్ లో పెట్టండి, అందరు ట్రెండ్ చేస్తారు దాన్ని. డెఫినెట్ గా అండి. మీకు ఇన్స్టాలో కూడా మేము షేర్ చేస్తాం. షూర్, తప్పకుండా. అంజలి గారు మా లింక్ కూడా మీ గ్రూప్స్ లో షేర్ చేయండి, మీరు మా టీమ్ తో టచ్ లో ఉండొచ్చు. డెఫినెట్ గా మేము షేర్ చేస్తామండి. మీకు ఏమైనా మాకు ఇలాగ బోట్ నుంచి నైట్ 2 o'clock 3 o'clock అంటే మేము నైట్ టైం వర్క్ చేసినప్పుడు కూడా మేము లైట్ చూసి మెసేజ్ పెడుతుంటే ఒకేసారి వస్తాయి అనమాట. లైక్ నా పేరు పెట్టడం, తిట్టడం, నా పేరు పెట్టడం, ఒక పక్క ఒక బూత్ కామెంట్ పెట్టడం. కొంతమంది అబ్బాయిలు అయితే ఆన్లైన్ లో నాకు సపోర్ట్ గా వచ్చి కూడా వాళ్ళు ఎందుకు అమ్మాయిని ఇట్లా అంటున్నారు అని చెప్పి కొంతమంది రావడం. మాకు మా పేర్లు కూడా తెలిసిపోయినాయి చాట్ లో, ఎవరెవరు ఏంటి అనేసి. సరే అండి, మీరు కూడా షేర్ చేయండి, ఇది చూద్దాం మనం కూడా. మాకు ఇంకా 112 మిస్డ్ కాల్స్ అండి ఇప్పటికి. నిజంగా అండి 112 ఇప్పుడు చూస్తుంటే అసలు విజ్ఞాన్ గారు భయపడిపోతున్నారు ఏంటిది అని. థ్యాంక్ యూ అండి, నేను మళ్ళీ మాట్లాడతాను, ఇంకా కాల్స్ అందరితో మాట్లాడాలని టైం లేదు. థ్యాంక్ యూ అండి. హలో, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా అండి. నా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎంఫార్మసీ గ్రాడ్యుయేట్. ఓహో, దాసరి గారు ఉన్నారా అండి? ఉన్నారండి, ఇస్తాను. నమస్తే అండి. నమస్తే. నేను ఒక హౌస్ వైఫ్ నండి, నాకు మ్యారేజ్ 13 years అయింది. నేను అసలు మా హస్బెండ్ కాల్స్ ఇప్పటిదాకా ఒక్క కాల్ రికార్డింగ్ నా ఫోన్ లో లేదండి. అసలు ఎవరండి కాల్ రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంటారు, నాకు అర్థం కాదు. iCloud లో పెట్టుకొని షేర్ చేసుకుంటే ఆవిడే చెప్తున్నారు నేను వైఫ్ అని. అవును, వైఫ్ అన్నప్పుడు ఎందుకు ఇన్ని కాల్స్ రికార్డింగ్ నాకు అర్థం కాలేదు. ఫ్యూచర్ లో వైఫ్ అని చెప్పుకోవడానికి ముందుగా రికార్డ్ చేసుకునే కాల్స్ అవి. అసలు నాకు ఇది అర్థం కావట్లేదు. ఓహో, ఇలా కూడా రికార్డ్ చేస్తారా, ఇన్ని రికార్డింగ్స్ ఉంటాయా, ఇలా గొడవ పడతారా, ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక మధ్యలో థర్డ్ పర్సన్స్ ఎందుకు వస్తున్నారండి, నాకు అర్థం కావట్లేదు. అదే కదా, మా ఇంటికి ఎవరు రారే, మేము అసలు ఎవరిని ఇన్వైట్ చేయమే. అంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు, ఒక ఫ్యామిలీ, కుక్క పిల్లలు అంటుంది. మరి అలా ఉన్నప్పుడు వాటిని కేర్ టేక్ చేసుకుని చక్కగా హస్బెండ్ అంత మంచి పొజిషన్ లో ఉన్నారు, ఆయనకు సపోర్ట్ లాగా ఉండాలి. అది మానేసి కాల్ రికార్డ్ చేసుకుంటే ఎవరు కాల్ చేసినా వాళ్ళు కాల్, ఆఖరికి పనోళ్ళ కాల్స్ రికార్డ్ చేసేసి వాళ్ళని బెదిరించేసి వీళ్ళని బెదిరించేసి, అసలు ఏంటంటే ఇది నాకు అర్థం కావట్లేదు. ఇలా బెదిరిద్దామనే ముందుగా పెట్టుకుంది, ఫ్యూచర్ ప్లాన్ కూడా ముందే వేసేసుకుంది. ఇప్పుడు మనం ఆ ఇంప్లిమెంటేషన్ చూస్తున్నాం. అది జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు అండి, ఆమె క్రిమినల్ అని చెప్పి మిగతా వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు? లేదు, అందరికీ అర్థమవుతుంది, ఇప్పుడు మాకు వచ్చిన ఫోన్స్ అన్న అలాగే ఉన్నాయి, ఇప్పుడు మీరు చేసింది అదే కదా, అందరికీ అర్థం అవుతుంది. ఇలా ఉంటారా అసలు, నాకు అది ఆలోచించడానికి కూడా అసలు చాలా వెరైటీగా ఉంది. అంత ఓపిక ఎక్కడదండి. ఆయన అంటే ఇష్టమైన ఒకసారి చెప్తుంది, ఇష్టం లేదని ఒకసారి చెప్తుంది, నాకు వద్దు అనింది మొన్నే, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి గొడవ చేసింది. వద్దు అంటది. అసలు పెళ్ళై పిల్లలు ఉన్నోళ్లే అసలు వద్దు అని అంటుంటే అసలు మళ్ళీ మొహం చూడట్లేదు, వచ్చి నాకేంటి అని చెప్పి వెళ్ళి సొంతగా కాళ్ళ మీద నిలబడము, ఇవన్నీ చేయడము. అసలు నిజంగా బయట కూడా అండి చాలా మంది ఆడపిల్లలు చాలా మ్యారేజ్ రిలేషన్షిప్స్ అన్ని వర్కౌట్ అవ్వక వాళ్ళు రోడ్డు మీద పడి ఎంతో సఫర్ అవుతున్నారండి, మళ్ళీ కాళ్ళ మీద నిలబడడానికి. అసలు ఈమెంటండి ఇలా చేస్తుంది, నాకు అర్థం కాదు. కాళ్ళు ఒళ్ళం కదండి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఎంతసేపు మస్తాన్ సాయి, లేకపోతే రాజ్ తరుణ్, లేకపోతే ఇంకొకటి ఎవడు, ఈయన గురించి అడిగితే ఆయన గురించి మాట్లాడుతుంది, ఆయన గురించి మాట్లాడితే ఈయన గురించి మాట్లాడుతుంది, సరిగ్గా ఒక్క సమాధానం చెప్పదు. అవును, మీరు ఒకసారి ఏదైనా కరెక్ట్ గా ఏదన్నా ఒక్క క్వశ్చన్ కి, ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి, ఏదన్నా అడిగితే డీవియేట్ చేసేస్తుంది. నాకే ఫోన్ చేసి నీ కుక్కలు ఎలా ఉన్నాయని అడిగితే ఏదేదో చెప్పుకొచ్చింది. అసలు నేను ప్రూవ్ చేసుకుంటా అంటది, నేను అది ఎలా అయినా చూపించుకుంటా అంటది. అసలు ఎందుకమ్మా ఇదంతా చేసామని అడిగితే ఆయనే తీసుకొచ్చాడు అంటది. అసలు నిజంగా కరెక్ట్ గా అసలు క్రిమినల్ మైండ్ అండి ఆమెది, కరెక్ట్ గా చెప్పాలంటే. నిజంగా ఇప్పటికైనా తీసుకెళ్లి జైల్లో వేస్తే నిజంగా ఈమె బాధితులు ఎంతమంది ఉన్నారో, చాలా బాగుంటది. ఎందుకంటే ఈమె బయట తిరుగుతూ ఉంటే ఈమెతో రిలేషన్షిప్ అంటే జనరల్ గా ఫ్రెండ్స్ అయినా సరే, మా ఆడియో కాల్స్ ఏమైనా ఉన్నాయేమో, మమ్మల్ని బయట మీరు ఆలోచించింది కరెక్ట్. యాక్చువల్ గా ఈవిడ కూడా ప్రమాదమే. ఎందుకు చెప్పనా, ఈ బయట ఈ తాగుబోతులు, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, అవునండి, పలానా ఇంట్లో ఆ డ్రగ్స్ ఆవిడ ఉంటది, మనం వెళ్తే కోఆపరేట్ చేసిన తలుపులు దంతే అర్ధరాత్రి ఏం చేస్తుంది?
అదే కదండి, చంపేసినా నిజంగా చంపేస్తారు. చెప్తున్నా గౌరవప్రదంగా చేసుకుని డాక్టర్స్ వెనకాల ఆ అమ్మాయిలు చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంటారండి. వాళ్ళ అవును. వర్క్ ప్లేస్ లో కూడా ఇలాంటి హెరాస్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి అమ్మాయిని అసలు ఎవరు ఎందుకు ఇది చేయట్లేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే దేనికోసం ఆలోచిస్తున్నారు? డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్తుంది, వేరే వాళ్ళకి ఇస్తున్నా లేదు, అని ఆ చెప్తుంది. డ్రగ్స్ కేసులోనే ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ విజయవాడ కేసులో ఈమె A6, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో A7 ఏదో నాకు అది అవునండి, గుర్తులేదు. అవును అవును. ఆ అసలు రెండిట్లో ఆ అరెస్ట్ మస్తాన్స్ అవుతుంది. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో, అసలు ఆయన గురించి మాట్లాడిన నెక్స్ట్ డే ఈమె గురించి మాట్లాడిన నెక్స్ట్ డే ఆయన అరెస్ట్ అయిపోయాడు. అవును, అది అసలు ఈమె ఎందుకు అవ్వట్లేదండి? అదే కేసులో మరి ఈమె కూడా ఉంది కదా. అంటే ఈమె పెడ్లర్ అని ఇంకా ప్రూఫ్ దొరకలేదు, ఎవిడెన్స్ దొరకలా. జస్ట్ ప్రీతి ఓకే ఒకతే చెప్పింది, బయటపడింది. ఓకే సో మిగతా ప్రూఫ్ సేకరిస్తున్నారు. అండ్ ఈవిడ మాట్లాడినవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అతి త్వరలో అరెస్ట్ అయిపోతుంది, మీరు చూస్తారు. అసలు నిజంగా అండి ఈ మంత్ ఈమె బయటకు వచ్చింది కదండి, అసలు ఈమె గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఎవరు వచ్చి ఎవరు మాట్లాడారు? లేరు, అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఈవిడ బయటకు వచ్చి నాకు ఎగ్జాక్ట్లీ. అన్యాయం జరిగిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అందరి మీద బురద చల్లుతూ ఉంటదండి. ఇదే పని, ఇంకా రోజుకి ఒకసారి వస్తుంది ఒక మనిషి గురించి ఇదే మాట్లాడుతుంది. పని, ఇలాగే వీళ్ళు సంపాదిస్తారు. వీళ్ళ ఎవరైనా తల్లిదండ్రులు కూడా అలాగే క్వశ్చన్ చేస్తే చెప్పారు. ఆ మీడియా ఛానల్స్ కి వెళ్ళదు. అవును అవును. ఎవరైనా అయినా వీళ్ళు కూడా ఏంటండి నాకు అర్థం కాదు. ముంబై వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో ఏదో దొరికిపోయింది అని చెప్పి మొత్తం టీవీ ఛానల్స్ అందరూ రాస్తారు. యాక్చువల్ గా ఒరిజినల్ ఫుటేజ్ మీకు మేము వేస్తున్నాం చూడండి. అక్కడ జరిగింది వేరు, ఆవిడ చెప్పింది వేరు. ఆవిడనే తరిమేశారు అక్కడ. ఈమెని ఎంకరేజ్ చేసుకుంటూ అన్ని న్యూస్ లో ఇన్ని ప్రూఫ్లు దొరికిన తర్వాత కూడా ఆ అబ్బాయి మీద నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయి చాలా నెమ్మదస్తుల్లా కనిపిస్తున్నాడు అండి, చాలా సెన్సిటివ్ కూడా. ఆ మరుస్తుంటే ఇట్లా కూర్చో అని చెప్పి ఆ మరవడము, ఆ పని మనిషిని ఎందుకు తీసుకెళ్ళిందో తెలీదు, ఆమె ఏదో ఆ మంత్రాలు పని మనిషి చేతబడులు చేసేదని వార్తలు వచ్చాయి. అదే వచ్చాయి చేస్తుంది కూడా కదా, అలా బెదిరిస్తుంది, చిన్నపిల్లలను బెదిరించినట్టు. ఎందుకండి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అక్కడే ముంబైలో పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయింది అక్కడ కూడా. కొత్త స్టోరీ ఈ రోజు వచ్చేది కాదు అసలు. అవునవును, ఎఫ్ఐఆర్ అయింది ముంబైలో కూడా. ప్రాబ్లం ఏం లేదు, రేపు మాపో అరెస్ట్ కాబోతుంది, పెద్ద విషయం. మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలండి నిజంగా, అంత దెయ్యానికి కూడా మీరు ఇది అవ్వకుండా సపోర్ట్ చేస్తున్నారు కదా రాస్తారు. మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి, నిజంగా చెప్తున్నాను కదా. ఇలాంటి వాళ్ళు ఉండాలండి, మంచిని మంచి అని చెప్పాలి. టీఆర్పీ రేటింగ్స్ కోసమో దేనికోసమో ఆమె ఏం చెప్తుంటే అది కూర్చోబెట్టుకుందాంలే, కాసేపు మాట్లాడిద్దాంలే, వెళ్ళిపోదాంలే అంటే అది చాలా తప్పండి. సొసైటీలో వేరేలాగా వెళ్తుంది, అందరూ చూస్తున్నారు. అవును, ఈమె గురించి మొత్తం అన్ని మా ఫ్రెండ్స్ ఉన్నారండి US లో, వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఏంటి అసలు యూట్యూబ్ మాకు అక్కడ నుంచే వస్తున్నాయి కాల్స్ అన్ని. ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ అన్ని అవుట్ ఆఫ్ వే. అవును అవును, ఎక్కడెక్కడ నుంచో చేస్తున్నారు. ఏంటి చేస్తున్నారు, అందరూ ఫాలో అవుతున్నారండి. నిజంగా చెప్తున్నా, ఏ థ్రిల్లర్ స్టోరీయో లేకపోతే మనకి అవి అన్ని చూడడం మానేసారు. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, రోజుకి ఒకటి వచ్చేస్తుంది అంతే. ఇంకేంటండి, థ్యాంక్స్ అండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో, న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. అది రీసెంట్ గా నేను ఒక ఆవిడ జరిగింది ఏంటంటే, మొన్న నేను సంథింగ్ ముంబైలో ఇన్సిడెంట్ జరిగింది. అవునండి, మాల్వి ఇంటికి వెళ్ళింది లావణ్య. అవును, యాక్చువల్గా ఆల్రెడీ చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అలా యూజ్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుందండి. రిమోట్ కింద కేసు వేస్తే అయిపోతుందండి. అందుకే మాల్వి కేసు పెట్టింది కదా ముంబై పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, తను కేసు FIR కూడా అయింది. లావణ్య ఫాదర్ కి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించారు. అందుకే ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు కొత్తగా రాబరీ కేసు. ఇక్కడ చార్జ్ షీట్ దాకా ఇక్కడ విజ్ఞాన్ గారు మాట్లాడతారండి మీతో. విజ్ఞాన్ గారు రెడీగా ఉన్నారు, చెప్పండి. ఆల్రెడీ చార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. అవును, యాక్చువల్ గా చార్జ్ షీట్ పడిన తర్వాత ఈవిడ ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు, కానీ చేసింది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసులకి ఎనీ ఇండివిజువల్ అయినా వెళ్ళి ఇవ్వచ్చు. ఇలా పబ్లిక్ చేస్తున్నారు. ఆర్టికల్ 32 సెక్షన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 32 ప్రకారం అవును సుప్రీం కోర్ట్ రైట్స్ ఇచ్చింది. అవును అవును, ఇలా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వెళ్తే మనం డిస్కస్ చేయడానికే కూర్చున్నాము. బట్ కూర్చున్నప్పటి నుంచి మీ కాల్స్ ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. మేము మాట్లాడాలని కూడా పాయింట్లన్నీ కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు బేసికల్లీ. కానీ బాగుంది అంటే నిజంగా. ప్లస్ ఇప్పుడు ఆవిడ అన్ని సార్లు అన్ని మీడియాకి వెళ్తున్నప్పుడు ఆవిడకి శాంపుల్ టెస్ట్ చేయడం చాలా సింపుల్ అండి. అవును అవును అవును, చాలా సింపుల్. ఆ రాత్రి కూడా ఏ డ్రగ్స్ తీసుకొచ్చి పొద్దున స్టూడియోలో కూర్చుందా కూడా ఎంతసేపు అండి తీసుకోవడానికి. అదే ఆ శాంపుల్స్ అంటే మీకు చెప్పేంటే హెయిర్ అంటే తను వెళ్ళే ఛానల్స్ కూడా తనకు అనుకూలంగా ఉంటేనే సెలెక్ట్ చేసుకొని తను వెళ్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు మనం పిలిస్తే ఇక్కడికి రాదు, అలా తను వెళ్ళేవి కూడా తనకు అనుకూలంగా ఉండేవి. పోలీస్ స్టేషన్ కూడా ఏం చేయలేదండి.
చేయొచ్చు, ఎందుకు చేయలేరండి? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చెయ్యాలి. ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరైనా ఇండివిజువల్ వెళ్ళి ఇలా చేసింది అని చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, అంతే. అంటే పబ్లిక్ సమ్వన్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్, బట్ ఎవరు తీసుకోవట్లా. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటే అయిపోతుంది, పెద్ద విషయం కాదు. బట్ మీరు అనుకున్నట్టు పెద్ద ఇది కూడా ఏం లేదు. ఈ వారం 10 రోజుల్లో అరెస్ట్ అయిపోతుంది లావణ్య, మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే చూస్తుంటే ఇలా ఎవరికైనా జరగచ్చండి. అవునవును, వదిలిపెడితే ఇట్స్ అది చాలా న్యూస్. అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. అండ్ దీనివల్ల సమాజానికి నష్టమే తప్ప ఒరిగేదేం లేదని కూడా అందరూ అంటున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా మంది గ్రూపులలో కూడా షేర్లు చేసుకుంటున్నారు. అండ్ హ్యాష్ అరెస్ట్ లావణ్య అనేది కూడా ట్రెండ్ అవుతుంది. సో ఈ రకంగా ఉన్నారు అందరూ కూడా. ఆవిడ అరెస్ట్ చేస్తే చూడాలని 1000 కలతో ఎదురు చూస్తున్నామని ఇప్పటిదాకా కూడా చాలా మంది చెప్పారు. అండ్ సొసైటీ కూడా పాడవుతుందన్న ఫీలింగ్ గానే ఉన్నారు. మీరు అన్నది కరెక్టే, కానీ అరెస్ట్ చేయడం అని కాదు, ఈ డిలే అవడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేస్తారు. అవును, అది నిజమే, మీరు అనేది నిజం. అంత కంప్లీట్ దారి మళ్ళీపోయిందండి. ఏదో ఎంతసేపు మొదటిదాకా కనీసం ఒక మోటివేషన్ ఉండేది. ఏది ఆయన ఎవరో భాషా గారు ఉన్నారు కదా, అవును అవును, సంథింగ్ ఆయన వచ్చినప్పుడు కొంచెం కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. స్టార్టింగ్ లో వచ్చింది, మళ్ళీ కంప్లీట్ ఏదో రిలేషన్స్ కి వెళ్ళిపోయింది. అది ఎవరికి ఇంట్రెస్ట్ అండి. అవును, ఎవరికి కావాలండి వాళ్ళ వీళ్ళ రంకు భాగవతాలు మనకెందుకు? అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రగ్స్ అనేది యాక్చువల్గా దాన్ని తీసుకొచ్చాడు, అది కాస్త రిలేషన్స్ కి ఆ కాల్స్ కి డైవర్ట్ అయిపోయింది. డ్రగ్స్ ఇష్యూలోనే తను ఇప్పుడు అరెస్ట్ కాబోతుంది యాక్చువల్ గా. దాంట్లోనే అది పోలీసులకి హైదరాబాద్ ఎలా ఉందో నాకు ఇంకా తెలియదండి. అఫ్కోర్స్ నేను హైదరాబాద్ నుంచే, బట్ నాకు ఈ మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతా తానే అదేంటి స్టాండ్ తీసుకున్నారు. బట్ ఇంత ఓపెన్ గా అంత తిరుగుతుంటే కూడా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా అవును తనంతటి తానే ఒప్పుకుంది లైవ్ లో. నేను ఇవ్వక ముందు నుంచి ఆవిడకి డ్రగ్స్ అలవాటు అంటే నేను ఇచ్చాననే కదా, నేను ఇచ్చానని కూడా తను లైవ్ లో ఒప్పుకుంది. బట్ వీళ్ళు ఏదో సంథింగ్ ఒక చిన్న ప్లాన్ లోనే ఉన్నారు. హార్డ్లీ ఈ వీక్ ఆర్ 10 days లో తను అరెస్ట్ చేసేస్తారు. అది కరెక్ట్, కానీ పబ్లిక్ అయితే అంత ఓపెన్ గా తెలిసినప్పుడు, మీడియాకి అందరికి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీడియా నుంచి కూడా అంటే ప్రోత్సాహం చేయలేరా మీరు? మేము వెళ్ళాలంటే నార్సింగి పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదండి, అక్కడెక్కడో ఉంది. ఒక సెషన్ మానుకొని వెళ్ళి ఆవిడ మీద కేసు పెట్టి రావాలి. సో పని కట్టుకొని ఈవిడ గురించి మేము టైం వేసుకోవడానికి కూడా మాకు అసలు అంత ఒక రకంగా ఉంది. మేము పలానా ఆవిడకి ఇంత టైం ఇచ్చాము అని ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని నిజంగా అక్కడ కేసు ఫైల్ చేస్తే ఆవిడ మీద పెద్ద విషయం ఏం కాదండి, ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ విజయవాడ కేసులో అండ్ మాదాపూర్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో ఈవిడ రేపో మాపో అరెస్ట్ కాబోతుంది. అది పెద్ద విషయం కదా, తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఓపెన్ గా బయట సోషల్ మీడియాలో దారుణంగా తిరుగుతున్నప్పుడు. లేదండి, ఖచ్చితంగా పోలీసులు కూడా అంతా చూస్తున్నారు, ఎవిడెన్స్ కోసం చూస్తున్నారండి. ఎవిడెన్స్ దొరికినప్పుడు ఎవరు వదిలిపెట్టారు. ఇప్పటికీ మాకు 137 మిస్డ్ కాల్స్ అండి. మీరు ఎక్కడో న్యూ జెర్సీలో ఉండి అంటే మీరు పోడ్కాస్ట్ చేస్తున్నారు కదా. అవునండి, టేక్ సమ్ టైం, ఏదో ఒక టైంలో తప్పకుండా షూర్ అండి, ఒక చిన్న కేసు వేసి చూస్తామండి. తప్పకుండా ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు, అది కూడా జరుగుతుంది త్వరలోనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎవరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? छत्तीसगढ़ से बात कर रही है, ठीक है. విజ్ఞాన్ గారితో మాట్లాడతారా? చెప్పండి. విజ్ఞాన్ సార్, యా చెప్పండి. నాకు అర్థం కావట్లేదు, లావణ్య అంటే హోల్ ఇండియా మొత్తం తెలుసుకుందంటే లావణ్య ఎలాంటిదో అని. అవును అవును, తెలియట్లేదండి. మీడియా కూడా తెలుసు అందరికి, అంటే కొంత ఈ లావణ్యకి మేము సపోర్ట్ ఇస్తుంది చిన్న చిన్న యూట్యూబ్ మీడియా అండి. ఈ మీడియా బ్యాన్ చేసినండి లావణ్య అంటే మొత్తం సైలెంట్ అయిపోద్దండి, బయటకే రాలేదండి. మేము సపోర్ట్ ఇస్తుంది మీడియా అండి. చెప్పాలంటే మీడియాకి చెప్పాలండి, మొత్తం తెలుసండి మీడియాకి. అన్నీ రాష్ట్రం సైడ్ మాట్లాడతాం, లావణ్య చేస్తే సైడ్ మాట్లాడతాం. ఇలాంటి అండి ఏంటి ఆయనకని మనం చెప్తున్నాండి. ఆ భగవంతుడితో జడేంటండి, న్యాయం కోసం అండి, న్యాయం తరపు ఉండండి.
లావణ్య చెప్తారు నమ్మేసి మొత్తం వేసి ఏంటండి అన్న 2 days బ్యాక్ చూసానండి. లావణ్య వెళ్ళింది కదా ఉండదండి, చార్జ్ దాటలేదు కదా. అవును యాంకర్ అన్నది మీకు న్యాయం దొరుకుతుందండి, యాంకర్ పోరాటాడు మీకు ఏ న్యాయం దొరికిందని నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు దాకా అర్థం కాదు ఏ న్యాయం అంటే ఏం న్యాయం సాధించింది. యాంకర్ దొరికింది వాళ్ళ మాట్లాడుతున్నారు. రాంగ్ కదండి. అవును రాంగ్, ఇట్స్ రాంగ్. హోల్ ఇండియా తెలుసండి, హోల్ ఇండియా ప్రపంచం అంతా తెలుసు. అవుతుందండి. ఈ మీడియా ఛానల్ 4 days బ్యాన్ చేస్తుంది ఆటోమేటిక్ ఎక్కువ ఉంది కేసులో. నేను హైపై రెచ్చిపోతుంది మేము మీడియా ఛానల్ వల్లే అండి లావణ్య. అవును అవును కరెక్ట్ మీరు అనేది. సో ఈయన ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఆవిడని పిలవడమే మానేస్తే ఆగిపోతుంది కదా. మేము ఇప్పుడు రెచ్చిపోతుంది మీడియా ఛానల్ వల్లే అండి లావణ్య, ఇంకేం లేదు. లాంగ్వేజ్ సరిగా రాని వాళ్ళు కూడా అరెస్ట్ అవునండి. అసలు కామెంట్స్ చూడాలి. థ్యాంక్ యూ అండి, అసలు ఛత్తీస్గఢ్ నుంచి మీరు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఒపీనియన్స్. థ్యాంక్ యూ అండి. హలో చెప్పండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి. అసలు చెప్పండి. లావణ్య అక్కడ ఇది కీసు రాజకీయం ఇచ్చారని చెప్పారు కదండి. ముంబై వెళ్ళి కీస్ రాకిస్తే నేను తీసుకొచ్చి లాక్ ఓపెన్ చేస్తే అందులో బంగారం పోయింది అని చెప్పింది. నాకు చిన్న డౌట్ అండి. ఆ రోజు అందరూ వీడియో తీస్తున్నారు. ఓకే, సో కీస్ కనుక లావణ్య తీసుకుని ఉంటే అది ఏదో వీడియోలో రికార్డ్ అవ్వాలి కదా. ఏ వీడియోలోనూ రికార్డింగ్ లేదు. మాల్వి తీసిన వీడియోస్ కూడా మేము మీకు ప్లే చేస్తాం చూడండి. ఆవిడే రాస్తారు సెల్ దొబ్బేసిన వీడియో ఉంది. అంటే కీ ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇస్తాడు రాస్తారు కీ అయినా? ఇవ్వడు కదా. అదే కనుక ఆ దగ్గర రికార్డింగ్ ఉందంటే ఉండవు, అలాంటివి ఉండవు లావణ్య దగ్గర. జస్ట్ మౌత్ తో టాక్లే ఉంటాయి. బట్ వాటి మీద ఎఫ్ఐఆర్ అవుతా ఉంటది నార్సింగి పోలీస్ స్టేషన్ లో కూడా. మెటీరియల్ ఎవిడెన్స్ అది అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చూసుకుందా బంగారాన్ని ముంబై వెళ్ళొచ్చు మరి. అది ఇట్స్ ఫాల్స్ అలిగేషన్ అంతే, ఇంకేం లేదు. ఫాల్స్ స్టేట్మెంట్ అది. విజ్ఞాన్ గారు మీకోసం ఎంత మంది కాల్ చేస్తారు? అక్కడ 150 ఉన్నాయి, ఇంకా 150 మిస్డ్ కాల్స్ ఉన్నాయండి. ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి? హలో నమస్తే అండి. ఉన్నారండి, ఉన్నారు విజ్ఞాన్ గారు. అమ్మ చెప్పండి. యూఎస్ నుంచి కాల్ చేస్తున్నానండి. న్యూ జెర్సీ. నేను ప్రతిరోజు మీ వీడియోస్ అని ఫాలో అవుతా ఉన్నాము. ఒకటి నా డౌట్ ఏంటంటే, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పుకుంటారు కదండి ఆల్రెడీ పెళ్ళి అంటే ఇలా రాస్తారంటే పక్కింట్లో మన హీరోయిన్ క్యాథరిన్ తెరిసా ఉంది. తను మాట్లాడదలుచుకోవాలి ఇలాంటి ఇష్యూస్ గురించి యాక్చువల్. ఎందుకంటే లావణ్య మళ్ళీ తనని డ్యామేజ్ చేస్తుందేమో అని తను సైలెంట్ గా. తను కూడా హీరోయినే కదా. ఎదురింట్లో రాజా రవీంద్ర గారు ఉంటారు, ఆయన కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఈవిడ గురించి తెలిసి మళ్ళీ ఆయన్ని బ్యాడ్ చేస్తుంది అని. ఆయన కొన్ని మందికి మేనేజర్ గా ఉన్నాడు. అనవసరంగా ఇష్యూలో మాట్లాడితే ఆయనకు ఉన్న పని కూడా పోద్ది అని. ఒక ఈవిడకి అనుకూలంగా ఉంది ఆ సొసైటీలో ఆ దిలీప్ సుంకరే, ఆయన కూడా ఆయన ఇంటి అడ్జసెంట్ లోనే ఉండేవాడు. తను కూడా ఇప్పుడు ఆ కేసు వదిలేశాడు. ఈమె గురించి తెలిసిన తర్వాత ఇంకా సొసైటీలో మిగతా వాళ్ళు ఎవరు లేరు పెద్దగా. అంటే ఉన్నారు కానీ జస్ట్ అక్కడ హౌసెస్ ఉంటాయి, వాళ్ళు తాళాలు వేసుకొని ఎక్కడో ఉంటారు. ఇంకొకటి తాళి కట్టాడు గుళ్ళో అంటారు కదండి. గుళ్ళో తాళి కట్టాలంటే ముందు రిజిస్ట్రేషన్ ఉండాలి. అది ఒకటి ప్రూఫ్ చూపించినా తెలుస్తుంది. ఏ గుడైనా అడుగుతారు అలాగే సింపుల్ గా వచ్చి నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు నీకు ఏది పడుతుంది కట్టేసుకొని పోవడానికి ఏ గుడి కూడా ఒప్పుకోదు. అవును. ఇంకోటి వేరే మీడియా ఛానల్స్ లో తను క్లియర్ గా ఇలా దొంగతనం చేసి నా బంగారం తీసుకెళ్లి తనకి ఇచ్చాడని ముంబైకి వెళ్ళక ముందు 2 weeks ముందే తను చెప్పేసింది. సరే పక్కా అబద్ధం తెలిసిపోతుంది. నేను ఆ లింక్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కాల్ రికార్డింగ్స్ లో ప్రతి ఒక్కటి ఉడికిస్తే ఇప్పుడు ఎక్కువ కోపం వచ్చింది కానీ ఎవరికి అది ఫైర్ చేశారు అబద్ధం చెప్తుంది. ఉడికిస్తే కోపం వచ్చింది కానీ ఎవరికైనా కూల్ అవ్వరు కదా, అది పక్కా అబద్ధము. ఇన్ని కూడా వేరే మీడియా ఛానల్స్ అలా పెట్టేసి అడ్డంగా దొరికిపోయారు. అది రోజు చూడటానికే చాలా చిరాగ్గా ఉంది. చూసి
ఇంత కోపం వస్తున్న పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదో తెలియటం లేదు. చేస్తారు మా ఈ వీక్ లోనే చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే కనుక్కొని ఫాలో అవుతా ఉంటాము. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. చాలా సార్లు ట్రైకి వస్తా కానీ కదలేదు. థ్యాంక్ యూ మా. ఓకే, థ్యాంక్ యూ. అదేదో ఆస్ట్రేలియా నుంచి వస్తుంది కాపేయండి మంచి కాదండి, విజ్ఞాన్ గారు దండం పెట్టేస్తున్నారండి. ఎవరండి మాట్లాడేది? ఆంధ్ర నుండి మాట్లాడుతా ఉంటామండి. లావణ్య గురించే చెప్పండి. ఫస్ట్ బయట ఉంచడమే తప్పండి. దాన్ని పోలీసులు హెల్ప్ చేస్తా ఉంటారు, అది కనిపెట్టాలి మీరు ఫస్ట్. దాని మొహానికి బంగారం ఉంది ఎత్తుకోపోయేసి ఎన్ని డైరెక్ట్ గా ఇట్లా సెల్ ఎత్తుకొని చూస్తాము, దొంగ అది. దానికి విజ్ఞాన్ గారు ఒక మెసేజ్ పాస్ చేస్తారు, విల్లా ఇచ్చేస్తాము అది చెప్పకూడదండి. దానికి 1 రూపాయి ఇవ్వకూడదు. విజ్ఞాన్ గారికి ఏం మాట్లాడండి మీరు డైరెక్ట్ గా? అంటే ఎందుకు ఆ దరిద్రాన్ని పెంచుకుంటున్నావు అన్నట్టుగా నా ఉద్దేశంలో చెప్పాను. దానికి 1 రూపాయి ఇవ్వకూడదు, విల్లా ఇవ్వకూడదు, కార్ ఇవ్వకూడదు, అన్ని అవును. ఇప్పుడు ఇందాక వచ్చిన తర్వాత ఇంకెందుకు ఇవ్వాలి? ఎంత టార్చర్ పెడుతుంది చూడు రాజు సార్. మనం పబ్లిక్ చూస్తుండగానే మీడియా ముందే ఎంత టార్చర్ పెడుతుందంటే, ఇంట్లో అది 10 సంవత్సరాలుగా ఎంత టార్చర్ పెట్టింది అలా. అవును అవును అవును. ఆ మెసేజ్ పాస్ చేయకండి మీరు. దానికి 1 రూపాయి కూడా ఇవ్వకూడదు. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మాది ఆంధ్ర సార్, ఆ పక్క ఉంటే నేను దాన్ని జుట్టు పెట్టుకొని తన్నేదాన్ని. ఓకే సరే సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. 170కి పైగా మిస్డ్ కాల్స్ అండి. ఏంటి అసలు ఇంతమంది ఫాలో అవుతున్నారా? డెన్మార్క్ నుంచి ఉందండి కాల్. హలో, ఎవరండి? హలో, ఎవరండి మాట్లాడేది? హలో అండి, నేను డెన్మార్క్ నుంచి కాల్ చేస్తానండి. ఓకే, విజ్ఞాన్ గారు ఉన్నారా? ఉన్నారండి, చెప్పండి. విజ్ఞాన్ గారు చెప్పండి. చెప్పండి, బాగున్నాను. ఏం లేదండి, ఇష్యూ ఫాలో అవుతున్నాను. నాకు ఒక్కటి కొంచెం క్లారిటీ ఇస్తారు. ఈ వీక్ అరెస్ట్ చేస్తారని చెప్పి మీరు అన్నారు కదా. అవును. లావణ్య గారు కొంచెం దాని గురించి డీటెయిల్స్ షేర్ చేయగలరా? అంటే ఎట్లా కైండ్ ఆఫ్ ఏ పర్టికులర్ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు? చాలా ఉన్నాయి కదా. అవునవును. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? అది మనం మళ్ళీ దాన్ని రివీల్ చేస్తే ఆవిడ అలర్ట్ అవుతుంది. హార్డ్లీ ఈ వీక్ 10 days లోను లావణ్య అరెస్ట్ కాబోతుంది. ఇదైతే చూడండి, అప్పుడు నేను చెప్తాను మళ్ళీ ఓ టాపిక్ చేసి ఎందుకు అరెస్ట్ అయింది అనేది. ఎందుకంటే ఆ రూట్ లో మళ్ళీ ఆవిడ అలర్ట్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో నాకు తెలిసి 90% ఆఫ్ కేసెస్ ఈవిడే ఉన్నాయి అంటారా? లేదంటే కైండ్ ఆఫ్ తినేమన్నా పోలీస్ స్టేషన్ ని కొనుక్కొని పోలీస్ స్టేషన్? అలా ఉండదులేండి పోలీస్ వ్యవస్థ. కాకపోతే ఏంటంటే మరి ఏంటో ఆవిడ మీద అదే పోలీస్ స్టేషన్ లో 2023లోనే కంప్లైంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ కూడా కంప్లైంట్ పెట్టింది. ఆస్ట్రేలియాలో ఉంటది ఆవిడ. కానీ ఆవిడ గురించి ఎప్పుడు ఇది తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలే. బట్ ఈవిడ ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా అన్ని ఎఫ్ఐఆర్లు ఓకే అవుతున్నాయి. అక్కడ కట్టలు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. మరి అదేంటో తెలియదు, దాని గురించి కూడా కనుక్కోవాలి. వీ విల్ టేక్ కేర్ అండి, అది మేము చూసుకుంటాం. బట్ ఈ వీక్ లో అయితే తన అరెస్ట్ గ్యారంటీ అండి, హార్డ్లీ 10 days లోపే. ఆవిడ ధైర్యం ఏంటంటారంటే, అంటే ఇప్పుడు ఆవిడ తీసిన వీడియోలో ధైర్యం కాదు, తెగింపు. అది యాక్చువల్ నేను ఎలాగూ జైలుకి వెళ్ళిపోతాను, వీళ్ళందరూ కూడా సర్వనాశనం అవ్వాలి, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఎలాగో నేను జైలుకి వెళ్ళిపోతున్నా కాబట్టి. అలా తెగింపు అనమాట అది. ఇంకా విషయం చెప్పాలంటే వీళ్ళందరి పేర్లు రాసి కూడా ఆవిడ సూసైడ్ చేసుకుని ఆశ్చర్యం లేదు. అప్పుడు వీళ్ళందరూ కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదొక టైప్ ఆఫ్ షాడిజం. ఇలా కూడా ఉంటది. కానీ ఒక్క కేసు వల్ల చాలా భయం పుట్టిందండి జనాల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకున్నా గానీ అసలు ఎవరితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది. కొత్త మనుషులతో మాట్లాడాలన్నా, లేదంటే పర్టికులర్లీ అమ్మాయిలతో మాట్లాడాలంటే ఏం చేస్తారని భయం వేస్తుంది. మేము పైగా బయట ఉంటాం కదా ఎన్ఆర్ఐ, సో మా దగ్గర కొంచెం మనీ అది ఉంటది. ఈ మనీ ఎక్స్ట్రాక్షన్ అయినా చేస్తారేమో. ఇప్పుడు ఫేస్బుక్ లో ఎవరైనా కొత్త వాళ్ళు కనెక్ట్ అయినా, ఇన్స్టాలో ఎవరైనా కొత్త వాళ్ళు కనెక్ట్ అయినా చాలా భయం వేస్తుంది. అండ్ ఎప్పుడు కూడా ఈ ఆన్లైన్ లో ఎవరికైనా సరే మానిటరీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ వాటి గురించి డిస్కషన్స్ కానీ అసలు పెట్టుకోకండి. మీకు ఎక్కువ డబ్బు వచ్చినా వద్దు, మీ డబ్బు పోతున్నా వద్దు, మీకు ఆనందం వచ్చినా వద్దు, మీకు ఏదైనా వస్తువు నచ్చినా కూడా వద్దు. పర్సనల్ సజెషన్ అది మాత్రం వద్దు, అసలు పెట్టుకోకండి. అసలు ఏం చెయ్యకపోయినా గానీ జస్ట్ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్, అవతల మనిషి మైండ్ సెట్ వల్ల ఏం చేసినా చేయకపోయినా, తప్పు చేయకపోయినా కానీ ఇరికించగలిగేంత. అవును, చూస్తున్నాం కదా కల్లారా. బట్
అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, చూస్తూ ఊరుకోరు కదా ఎవరు. అంటే ఈ కేసులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాషా గారు ఉన్నంతసేపు కొంచెం కంట్రోల్ చేయగలిగారు, అంటే జనాలకు చెప్పగలిగారు, లేకపోతే చాలా డ్యామేజ్ అయి ఉంటది కదా. ఓకే, లీగల్ గా ఒక రకంగా గెలిచినా గెలవకపోయినా తన రెప్యుటేషన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి ఉండేది కదా వాటికి. శేఖర్ భాషా గారు కనుక సో అది మెయిన్ చూసుకుంటారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎట్లాగంటే ఫ్యామిలీస్ తో ఇలాంటి విషయాల్లో తెలియకూడదు, మన ఫ్రెండ్స్ కి తెలియకూడదు, మెయిన్ రెప్యుటేషన్ గురించి చూస్తారు కదా. సో బయటకి వెళ్ళి ఎట్లా చేయడం అనేది ఆ రకంగా కొంచెం ఆలోచిస్తే అంటే ఎంతమంది ఇలాగా సఫర్ అవుతున్నారా అంటే ఒక ఆలోచన. చాలా మంది సఫర్ అవుతున్నారు. అండ్ కనీసం అట్లీస్ట్ లావణ్యని ఎంతమంది అసహించుకున్నా సరే ఒక మంచి చేసింది. ఇక మీదట అబ్బాయిలు ఇలా ఎవరన్నా అమ్మాయిని తెలియకుండా కూడా జస్ట్ టచ్ చేయడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ గా మిగిలిన. కాకపోతే లావణ్య వల్ల ఇంకో డ్యామేజ్ ఏం జరిగిందంటే సినిమా వాళ్ళకి ఎవరు ఇక్కడ ఇల్లులు ఇవ్వట్లా, అదొక డ్యామేజ్. ఇక అన్ని ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. క్వశ్చన్ నాకు సమాధానం చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. ముంబై వెళ్ళింది కదా, ముంబై వెళ్ళినప్పుడు ఆ కుక్క పిల్లని తీసుకుని ఎందుకు వెళ్ళిందండి? కుక్క పిల్లని అది అక్కడే ఉంది, అది ఈమె తీసుకెళ్ళా. రాజ్ తరుణ్ మళ్ళీ కొత్తగా పెంచుకున్న కుక్క పిల్ల అది. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, మినిమం 3 months ఆఫ్టర్ వ్యాక్సినేషన్ కాకుండా కుక్కల్ని ఫ్లైట్ లో అలౌ చేయరు, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లోనూ అలౌ చేయరు. డాగ్స్ మనం పెట్స్ ని తీసుకెళ్ళాలి అంటే అబౌవ్ 3 months ఉండాలి, ఆర్ అబౌవ్ 4 to 5 months ఉండాలి, డాక్టర్ సర్టిఫికేషన్ ఉండాలి, వ్యాక్సినేటెడ్ అయ్యి ఉండాలి. మళ్ళీ అది అరిచేది కరిచేది అని కాదు అని ఆయన అంటూ ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఇన్ని ఉంటాయి మనం కుక్కల్ని ట్రావెల్ చేయాలి అనుకుంటే. అది అక్కడే రాస్తారు. అన్ని పోయిన తర్వాత ఏదో ముద్దుగా అప్పుడే తెచ్చి పెంచుకున్నాడు. ఇప్పుడు ఎలాగనే దాన్ని చిచ్చి చుచ్చు అనుకుంటూ దగ్గర పెట్టుకుంది అంతే. అది మనం చూసాం అంతే. నేను కూడా తీసుకెళ్ళిందేమో. మీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? మీకు కూడా ఒక పాయింట్ చెప్పాలి. చెప్పండి. మీరు వెళ్ళి చాలా న్యూస్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు కానీ తర్వాత వాళ్ళు కొన్ని థంబ్నెయిల్స్ పెడుతున్నారు కదా, సో వాటి వల్ల ఏమవుతుందంటే మీరు లోపలికి వెళ్ళి చూస్తే గానీ మీరు మాట్లాడిన టాపిక్ ఏంటో తెలియట్లా. వెన్ ఐ సీ ద థంబ్నెయిల్, మీరు అంటే డైరెక్ట్ గా తనకు అవకాశం ఇస్తున్నట్లు అనిపించింది. అంటే తనకి ఒక పాయింట్ దొరికింది ఈ విషయంలో. అవునవును, కొన్ని సార్లు మనమే సలహాలు ఇచ్చినట్టు కూడా ఉంది కదా. నిజమే, ఇది కూడా మీరే అవకాశం సీరియస్లీ. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియా నుంచి కాల్ వస్తుందండి. హలో, ఎవరండి? హలో, అవునండి. నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, మీ పేరు తెలుసుకోవచ్చా అండి? పేరు చెప్పడానికి ఇబ్బంది లేదండి, కానీ ఏమవుతుందంటే లావణ్య లాంటి మనుషుల గురించి ఎవరైనా కాలర్స్ కూడా పేరు చెప్పడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సొసైటీలో అలాంటి మనుషులు కూడా ఉన్నారని మనిషి అనకూడదండి బేసిక్ గా. అవునా? విజ్ఞాన్ గారు వింటున్నారో లేదో? వింటున్నారండి. విజ్ఞాన్ గారితోనే మాట్లాడండి మీరు డైరెక్ట్ గా. చెప్పండి. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను దాసరి విజ్ఞాన్ గారి. థ్యాంక్ యూ. మీరు చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, కరెక్ట్ గా చెప్తున్నారండి. ఆ చెప్పిన దాంట్లో మీరు ఒకటి చెప్పారు ఏంటంటే ఆడ మనిషి మగ మనిషి కాదు, ఇంకో జాతి ఉంది లావణ్య. అయ్యో, అది నేను ఏదో టాపిక్ లో చెప్పాను. అవును, దిలీప్ శంకర్ గురించి మాట్లాడుతూ తను ఎందుకు కేసు నుంచి బయటకు వచ్చాడు అంటే, నేను వాదించేది మనిషి గురించి కాదు, ఆడదాని గురించి కాదు, ఒక లావణ్య గురించి అని తను తెలుసుకున్నాడు అన్నట్టుగా చెప్పాను నేను. అవును, నేనే అన్నాను. ఈ రోజు నుంచి అలాగే అందాం అనుకున్నాను. ఇప్పుడు ఎవరైనా మనిషివా లేకపోతే లావణ్యవా అని పిలవాలి ఫ్యూచర్ లో. ఓకే, సరేనండి. అది పక్కన పెడితే నేను చేసిన దానికి కారణం ఏంటంటే ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నా అమ్మాయి అనకూడదు అండి, లావణ్య ఎంత అన్యాయంగా లావణ్య మాట్లాడుతున్నా ఇంకా కొంతమంది సపోర్ట్ చేయడం. అంటే లావణ్యకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ టీమ్ తో తనే కామెంట్లు పెట్టించుకుంటుంది, తనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కామెంట్స్ ఓకేనండి, బట్ ఛానల్స్ అంటారా? ఓకే, సొసైటీలో తప్పు జరుగుతుంది అని తెలుస్తున్నప్పుడు దట్ కెన్ బి ఎనీ సార్ట్ ఆఫ్ మిస్టేక్ అండి. ఇప్పుడు ముంబై దాంట్లో కసబ్ జరిగింది, ఒక సార్ట్ ఆఫ్ టెర్రరిజం చేశారు. ఇది సొసైటీలో ఇది మంచిది కాదండి, దిస్ ఇస్ నాట్ రైట్. అండ్ ఇలాంటి మనిషి ఇలాంటి లావణ్యం తీసుకొచ్చి ఛానల్స్ లో కూర్చోబెట్టి
గంటల తరబడి చేస్తున్న ఆ ఛానల్స్ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఇది నా ఒక్కడి ఒపీనియన్ కాదండి. మీరు లాస్ట్ టీవీలో కూడా ఇలాగా లైవ్ కాల్స్ తీసుకుంటున్నప్పుడు అన్ని కంట్రీస్ నుంచి ఫోన్స్ వచ్చినాయి. చాలా మంది అంటున్నారు యుఎస్ నుంచి చేస్తున్నారు, యూకే నుంచి చేస్తున్నారు. బికాస్ ఎవ్రీ వన్ ఇస్ ఫాలోయింగ్ అండి. ఓపెన్ చేస్తే ఎప్పుడో ఇదే గొడవ. ఐ మీన్ లైక్ సొసైటీలో ఇంకా ఏమి ప్రాబ్లమ్స్ లేనట్టు ఈ లావణ్యం తీసుకురావడం, ఒక టీవీలో కూర్చోపెట్టడం, అమ్మాయి ఇటువంటి దరిద్రపు బూతులు మాట్లాడుతున్నా దాన్ని చక్కగా వినిపించడం, వేర్ ఆర్ వి గోయింగ్ అండి? అసలు దిస్ ఇస్ నాట్ రైట్. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటివి ఎవరు చేసినా దాన్ని ఖండించాలండి. నేను నాట్ ఓన్లీ లావణ్య, ఇలాంటిది ఎవరు చేసినా నేను వాయిస్ వినిపిస్తానే ఉంటాం ప్రతిసారి. అఫ్ కోర్స్ అండి. అండ్ అందులో కొంతమంది సపోర్టర్స్ అంటే ఐ మీన్ కింద పెట్టే వాళ్ళలో అమ్మాయి అయితే ఏంటండి, అమ్మాయి ఒక మర్డర్ చేస్తే అది మర్డర్ కాదా? అవును, అమ్మాయి చేస్తేనే మర్డర్ అంటే. అవును. దెన్ ఇండియాలో అందరూ ఏం చెప్తుంటారంటే అమ్మాయి అబ్బాయి ఈక్వల్, మనం ఈక్వల్ గా చేస్తున్నాం. వెన్ వీఆర్ ట్రైయింగ్ ఫర్ దట్, ఇది కూడా ఈక్వల్ అనండి. తప్పు చేస్తే అందరికీ కూడా ఈక్వల్ గా ఉండాలి. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ సమ్ ఆఫ్ ద ఛానల్స్ వీళ్ళు చేస్తున్న ఇంటర్వ్యూస్, ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ మీన్ నేను అబ్రాడ్ లో ఉంటున్నాను, ఇక్కడ ఇంత దారుణంగా ఉండదు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక ఛానల్ అని పెట్టడం, జర్నలిజం నిజంగా వాళ్ళు జర్నలిస్ట్ లో కాదో తెలియదు, బట్ ఏమి క్వశ్చన్స్ అడుగుతున్నారు. జర్నలిస్ట్ కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయండి. వాళ్ళు ఒక డర్టీ వర్డ్స్ వాడుతున్నా, అలాంటి వాడుతున్నా దాన్ని ఆపాలి. శేఖర్ భాష గారు హి వాస్ జెన్యూన్లీ ఫైటింగ్ ఫర్ ద రీజన్, జెన్యూన్లీ. అలాంటి మనిషిని ఎంత నీచంగా మాట్లాడారో దాన్ని చూపిస్తున్నారండి. మొత్తం యూట్యూబ్ లో సర్క్యులేట్ అవుతున్నందుకు అన్ని కంట్రీస్ చూస్తున్నారు. అండ్ ఇట్స్ రియల్లీ సో ఇరిటేటింగ్ అండి, సో ఇరిటేటింగ్. అండ్ నో వన్ ఈస్ టేకింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ లావణ్య ఎంత తప్పో అలాంటి లావణ్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి గంటల తరబడి ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి కూడా అంతే తప్పండి. అండ్ in this scenario, I have seen one person, Shekhar Basa, I really want to appreciate him. నాకు అసలు ఆయన ఫోన్ నెంబర్ లేదు, ఉంటే నేను పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడదాం. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారండి, ఛాన్స్ లేదు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాడు, ఛాన్స్ లేదు. కాకపోతే నాకు ఇన్స్టాలో మీరు పింక్ చేయండి, నేను పెడతానులేండి శేఖర్ భాష నెంబర్. షూర్ అండి, మిమ్మల్ని ఇన్స్టాలో డెఫినెట్ కాంటాక్ట్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ శేఖర్ భాష ఆయన లేని వెంటనే ఎవ్రీవన్ నోస్, లైక్ ఆయన అలా వెళ్ళిన వెంటనే ఈవిడ మళ్ళీ వచ్చి ఇలా చేశాడు, అలా చేశాడు, దీనికోసమే చేశాడు అని ఎవ్రీవన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్. అండ్ అలాగే చేసింది. బట్ అప్పుడు మీరు మాట్లాడడం అండ్ మీరు చెప్పడం చాలా బాగుందండి. మాలాంటి వాళ్ళం ఇంకా బతికే ఉన్నాగా. శేఖర్ భాష బిగ్ బాస్ కి వెళ్తే ఏమైంది? అదేనండి, అంటే దాన్ని మీరు ఒక మంచి పని, మీరని కదండి, ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్. నేను మాకు నైట్ చాలా లేట్ నైట్ అయింది, స్టిల్ నేను మీకు ఫోన్ చేసి కాల్ చేయడానికి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్. ఇంతమంది ఛానల్స్, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్, బట్ ఐ విల్ గివ్ ఎ హింట్. ఎందుకంటే కొంతమంది ఆ ఛానల్స్ ది చెప్పడానికి కూడా ఏమో మరి చెప్పొచ్చో లేదో, బట్ ఆ పేర్లు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. బట్ కొన్ని ఒక శాటిలైట్ ఛానల్, యూ నో దాట్, అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విచ్ స్టార్ట్ విత్ ఏ, వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడిస్తున్నారు, చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్ అండి. జర్నలిజం అంటే అడ్డమైన చెత్తని తీసుకొచ్చి జనానికి చూపించడం కాదు కదండి. జర్నలిజం అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూపించండి, జనానికి అవేర్నెస్ తీసుకురండి, దట్స్ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ద కాలర్ అండి, ఆవిడ ఇందాక మాట్లాడారు, ఎవరో 60 years శ్రీకాకుళం నుంచి మాట్లాడారు, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా. బట్ ఆవిడ హెసిటేట్ చేస్తున్నారు. అవునండి, డాక్టర్స్ అని చెప్పారు, ఆవిడ కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. ఈ ఛానల్స్ ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారంటే అక్కడ యాంకర్ గారు, మేడం మీకే అండి, మీరు అన్నది ఏంటంటే అదర్ సైడ్ కూడా వినాలి అంటున్నారండి. అదర్ సైడ్ ఫస్ట్ టైం వినొచ్చింది, సెకండ్ టైం వినొచ్చు. ప్రతిసారి ఆమె మీద ఏ అలిగేషన్ వచ్చినా ఆ అలిగేషన్స్ నా క్వశ్చన్ రూపంలో ఉంటాయి తనకి. నాకు తెలిసి 2 months బ్యాక్ ఒక్కసారి మేము తనని ఇంటర్వ్యూ చేసామండి. శేఖర్ భాషని నేనే 4 times ఇంటర్వ్యూ చేశాను. లాస్ట్ లో వెళ్ళేటప్పుడు కూడా శేఖర్ భాష నాకు థ్యాంక్స్ చెప్పాడనమాట. తను బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన తర్వాత తను సెలెక్ట్ అయ్యారని తెలిసి నేను పిలిచాను, వెంటనే వచ్చారు. ఆఫ్ ద స్క్రీన్ చాలా చెప్తూ ఉంటాం కదండి, మేము మాట్లాడుకుంటాం కదా. ఛానల్ కి వచ్చినప్పుడు శేఖర్ భాష అంటే అది ఎంత శృతి మించిపోతుందంటే, ముందు ఫస్ట్
టీవీ ఛానల్స్ కి రావడం అండి. తర్వాత శేఖర్ భాష మాట్లాడుతుంటే ఒకటే కాన్సెప్ట్, శేఖర్ భాషను వెళ్ళిపోమనండి, శేఖర్ భాషను వెళ్ళిపోమనండి. ఎందుకు వెళ్ళిపోవాలండి? ఈస్ టెల్లింగ్ ద ట్రూత్, ఈస్ బ్రింగింగ్ all her problems, real issues back into the live channel. అందుకని అతన్ని రిపీటెడ్ గా మీరు వెళ్ళిపోండి అంటే అది అందరికీ అర్థం అవుతుంది. అండ్ ఈ ఛానల్ నుంచి వెళ్తున్నప్పుడు కనీసం మనిషిని కొట్టినా కూడా నో రెస్పాన్స్. ఎవరు అలా అనుకోవద్దండి. కొట్టిన తర్వాత జరిగిన వాటన్నిటికీ మా ఆఫీస్ కి పోలీసులు వచ్చినా మేము ఎప్పటికప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఈవెన్ శేఖర్ కూడా మాతో టచ్ లోనే ఉన్నారు. ఏంటంటే ప్రతిదీ కూడా ఒక పోలీసుల దాకా వెళ్ళిన తర్వాత మేము అన్ని ఆన్ స్క్రీన్ చేయలేం కదా. అవునండి, ఎందుకంటే శేఖర్ కి ఆ క్లారిటీ ఉండబట్టే కదా మళ్ళీ వెంటనే 2 times వచ్చారు మా దగ్గరికి ఆయన ఇంటర్వ్యూకి. ఈ రోజు మేము మీ అందరికి ఛాన్స్ ఇచ్చామంటే మీరు కూడా మేమెంత జెన్యూన్ గా ఉన్నాం అనేది కూడా మీరు ఆలోచించాలండి. ఈ లైవ్ ఛానల్స్ పెట్టి చాలా అన్యాయంగా జరుగుతుంది అని అనిపించిన జనానికి వాయిస్ ఉండదు, చూస్తున్న వాళ్ళకి ఎవరికి వాయిస్ ఉండదు. అందుకే ఇప్పుడు మీ వాయిస్ వినిపించడానికేనండి ఇప్పుడు నేను ఇలాంటిది చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా కాల్స్ వస్తున్నాయి, 175 కాల్స్. అంటే ఇన్ని రోజులు నిజంగా ఇది ఒక వ్యక్తిగత వ్యవహారమే అనుకున్నాను నేను. విజ్ఞాన్ గారు ఏదో లావణ్య రాజ్ తరుణ్ కి సంబంధించిన ఇష్యూ, సరే డ్రగ్స్ అనే ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మాత్రం నాకు అనిపించింది ఇది సొసైటీకి సంబంధించిన విషయం, మనం మాట్లాడాలి అని చెప్పి. అప్పటి నుంచే మనం కూడా రెస్పాండ్ అవ్వడం అనేది మొదలు పెట్టాము. ఆ తర్వాత అసలు ఎన్ని అప్డేట్స్ అండి. ముందు ఏంటంటే ఆ కాల్ రికార్డ్స్ నమ్మగలమా? ఎదుటి మనిషిని నమ్మే పరిస్థితి ఉందా? 13 years నాకు పెళ్ళై మా అంటే నమ్మకం లేని చోటే ఈ రిలేషన్ అంతా కూడా. నెక్స్ట్ ఏం జరగబోతుందండి? ఎందుకంటే సహజీవనంతోనే ఈ కేసు అయిపోయింది, పోలీసుల పరిధి నుంచి వెళ్ళిపోయింది, అది కోర్టుకి వెళ్తారు, ఇంకా అక్కడ చూసుకోవాల్సిందే అనుకున్నాం మేము. లాయర్ గారితో కూడా మొన్న ఒక లైవ్ ఇంటర్వ్యూ చేసామండి. అప్పుడు కూడా ఒకటైతే చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, లావణ్య కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే సీరియస్లీ చెప్తున్నా, చెప్పు తీసుకొని కొట్టండి. ఓపెన్ గా చెప్తున్నా స్టేట్మెంట్. ఒక్కటి చెప్పు తీసుకొని ఒకటి కొట్టండి. ఈ వినాయక నవరాత్రులకి మీకు ఎంత పుణ్యం వస్తుందో నాకు తెలియదు కానీ నవరాత్రులు చేసినంత పూజలు చేసే ఎంత పుణ్యం వస్తుందో అంతకి ఒక 1000 పుణ్యం వస్తుంది లావణ్య లాంటి దాన్ని చెప్పుతో ఒక చెప్పు దెబ్బ కొడితే. సీరియస్లీ వాళ్ళకు కూడా సిగ్గు వస్తుంది. అలాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకుంటారు. నేను విజ్ఞాన్ దాసరి మాట్లాడుతున్నా. లావణ్య ఎవరికైనా సరే ఎక్కడైనా కనిపించినా సరే చెప్పు తీసుకోటి కొట్టండి. విజ్ఞాన్ గారు, ఇప్పుడు డ్రగ్స్ కేసు అనేది చాలా సీరియస్ గా ఉంది. ఇక మిగతావన్నీ చూసినా గానీ ఎక్కడికక్కడే దానికి ఒక కామా పడుతుంది, ఒక క్లైమాక్స్ అనేది కనిపిస్తుంది. అంటే మాల్వి దగ్గరికి వెళ్ళారు, ముంబై వెళ్ళింది కేసు, ముంబైలో పోలీసులు అక్కడ ఏదో చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఇవాళ ఇక్కడికి వచ్చారు, కేసు అన్నారు. ఒకవేళ నిజంగా దొంగతనం జరిగి ఉంటే నార్సింగి పిఎస్ లో కేసు అయ్యి ఉండాలి కదా. అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఇప్పుడు ఏదో చెప్పింది. ఏమి దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. మనం మాట్లాడుతున్న కొద్దీ ఏదో జరిగిపోయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది, మరి ఏమీ లేదు అక్కడ. బెటర్. ఇంతకుముందు కూడా చాలా మంది లావణ్య ఛానల్స్ పిలుస్తున్నారు అని, ఆ ఛానల్స్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నా. ఆవిడ గనుక ఇక్కడ వాతావరణం పర్ఫెక్ట్ గా ఉంది అంటే తను నవ్వుకుంటూ వెళ్ళొద్ది. ఇక్కడ గనక ఇప్పుడు మీరే ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోటి ఏదన్నా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు అనుకోండి, గతం బయటికి వెళ్ళి కెమెరామెన్ పలానా ఛానల్కి వెళ్ళాను ఆంధ్రప్రభకి, ఆ కెమెరామెన్ నా జాకెట్ చింపాడు చూడు, ఇదిగో వీపు మీద రక్కాడు చూడు అని చెప్తుంది. అలాంటిది లావణ్య. అండ్ ఇక్కడే ఎక్కడో నా ఫోన్ పోయింది వీళ్ళే కొట్టేశారు అంటది. అవును, తను అలాంటిదే. సో బెటర్ డోంట్ కాల్ హర్, మీకు ఆ ఫుటేజ్ కూడా అవసరం లేదు, ఒక పెంటా ఫుటేజ్. డ్రగ్స్ కేసు కి సంబంధించి ఇంకేదైనా ఉందా అండి? డ్రగ్స్ కేసుకి సంబంధించి లేదు. ఈవిడ పెడ్లర్ కాబట్టే 3 సార్లు బెయిల్ రాలేదు, 45 days. బాధితురాలు అయితే రిహాబ్ కి పంపిస్తారు, ఇంకెప్పుడు ఇలా చేయకండి అమ్మా, ఇది మంచి పద్ధతి కాదు అని నేర్పిస్తారు. 3 సార్లు నీకు బెయిల్ రాలేదంటే, 3 సార్లు బెయిల్ రిజెక్ట్ అయిందంటే నువ్వు ఎంత పెద్ద ఇదివో తెలిసింది. అండ్ నేను ఇవ్వక ముందు నుంచి ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందా నీ అంతటా నువ్వే చెప్పించచ్చు, నువ్వు ఒప్పుకున్నావు. సో ఇవన్నీ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒకటొకటి కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక మంచి లాక్ తొందరలో పడబోతుంది. హ్యాపీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు. లావణ్య వచ్చిన ప్రతిసారి తను ఏమంటుంది, అది ఇంకా జస్ట్ రన్నింగ్ లో ఉంది, నిర్దోషిని అనే చెప్తుంది. ఒక రిబ్బన్ దగ్గర ఆగాలి కదా, ఎంత రన్నింగ్ చేసినా ఎన్ని రౌండ్లు తిరిగినా సరే ఒక రిబ్బన్ దగ్గర అయితే ఆగాలిగా. అవునండి,
అది ఆగే సమయం అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. రాజ్ తరుణ్ ఎందుకు ఇంత పిరికి వాళ్ళలాగా ఉన్నాడు, ఎందుకు ఇంత పానిక్ అవుతున్నాడు? వన్ సెకండ్, యాక్చువల్ గా తన మీద 3 సినిమాల బాధ్యత ఉంది. వాళ్ళ సినిమాకి డ్యామేజ్ చేయకూడదు, తన పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చి. ఆ 3 సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ 13th అయిపోతుంది. ఈ 15th తర్వాత రాజస్థాన్ బయటకు వస్తాడు, మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడంటే అదే పనిగా మళ్ళీ లావణ్యలాగా మాట్లాడు. అథెంటిక్ ఒక చిన్న ఫస్ట్ లో ఎలా అయితే నీట్ గా కట్టె కొట్టి తెచ్చడం జరిగింది ఎలా చెప్పాడో, మళ్ళీ నిజ నిజాలు ఏంటి అనేవి ఒక నీట్ గా చెప్పేస్తాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ కనబడ్డాడు. ముంబై ఇన్సిడెంట్ లో చూసారా అసలు రాజ్ తరుణ్ పరిస్థితి ఎలా ఉందో? కూర్చోమంటే కూర్చుంటున్నాడు, మాల్వి ఇట్లాగే ఉంది, వాళ్ళ నాన్న షేక్ హ్యాండ్ ఇస్తే ఇట్లా కూర్చుంటున్నాడు. గట్టిగా ఎవరైనా అరిస్తే ఇట్లా అయిపోతాడు రాజ్ తరుణ్. తనకు ఫోబియా ఉంది, గట్టిగా నువ్వు. అందుకే లావణ్య తన అడ్వాంటేజ్ గా తీసుకుని అదే పనిగా అరిచేది. అరిస్తే అలా ఉండిపోతాడు, కాసేపు వరకు కదలడు, అబ్బాయి పానిక్ అయిపోతాడు అంతే. అది తనకుంది, జబ్బులాగా ఉంది, ఎప్పటి నుంచో ఉంది అది. అసలు నిజంగా ఈ రోజు మాకైతే లావణ్య కేసులో అదిరిపోయింది. ఇన్ని కాల్స్ వస్తాయి అనుకోలేదు, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, చాలా పేషెన్స్ గా మాకు కూర్చున్నారు. కాలర్స్ కి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కాలర్స్ కి కూడా చెప్పాలి, మళ్ళీ 180కి పైగా మిస్డ్ కాల్స్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా పాపం విజ్ఞాన్ గారు కూడా హ్యాండిల్ చేసే పరిస్థితి కాదు, నాది కూడా కాదు. రేపు నేను మరొకరితో కూడా నేను లైవ్ అరేంజ్ చేయబోతున్నాను, మీకు బాగా తెలిసిన వ్యక్తులతోనే. వీలైతే విజ్ఞాన్ గారు కూడా మనతో జాయిన్ అవ్వచ్చు కూడా. చూద్దాం, మీ అందరి అభిప్రాయాలకి, మీ అందరి సజెషన్స్ కి మేము ఖచ్చితంగా వాల్యూ ఇస్తాము. ఈ ఇష్యూ ఇంకా ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. నమస్తే.